అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః సాంబశివ స్వరూపమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ అట్లాంటా సౌహృదుల సమక్షంలో ఒక ఏడాది విరామం తర్వాత మళ్ళీ కలుసుకోవడం జరిగింది. అనేక మంది పెద్దలని ఆత్మీయుల్ని చూస్తుంటే చాలా ఆనందం కలుగుతున్నది. బీకే మోహన్ గారు, పార్థసారథి గారు, అదేవిధంగా పీకే రాజు గారు, జయంతి సుబ్బారావు గారు, రవి పౌడంగి గారు, ఇలాంటి వారందరూ యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి యువ బృందం పూనుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈసారి శివశక్తి సందర్శనం అనే పేరుతో జరుగుతున్నది. శివశక్తి అనగానే మనకు శివుడు శక్తి అనిపిస్తుంది. శివుని యొక్క శక్తి రెండు మాటలు అనుకోవచ్చు. శివుని యొక్క శక్తి, శివుడు శక్తి. శివుని యొక్క శక్తి అంటే ఒకటే అని తెలుస్తున్నది. శివుడు శక్తి అంటే రెండు అనిపిస్తుంది. అంటే రెండుగా కనిపిస్తున్నా ఒకటే అనిపించేదే శివశక్తి తత్వము. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక విధంగా ఇది ఒక ప్రవచనం అనుకోకుండా మనందరం చేసుకొని ఒక ఉపాసన, శివశక్తి సమారాధన అని తెలుసుకోవాలి. ఎందుకంటే పవిత్రమైన పూర్ణిమ ఘడియల్లో, పావనమైన ఆషాఢ మాసంలో మనం ఈ శివశక్తి అర్చన చేసుకోబోతున్నాం. ఈ అర్చన శివ కళ్యాణోత్సవంతో హిందూ టెంపుల్లో సంపూర్ణం కాబోతున్నది. అయితే శివశక్తి అనే మాట చాలా ప్రసిద్ధిగా సనాతన ధర్మంలో వాడబడుతున్నది. ఆ మధ్య కొంతకాలం క్రితం భారతదేశం విజయవంతంగా ప్రయోగించినటువంటి అంతరిక్ష నౌక చంద్రమండలంలో చంద్రయాన్ అడుగు వేసినప్పుడు ఆ గుర్తుని సంస్కారం కలిగిన, సంస్కృతి తెలిసిన మహానుభావుడు శివశక్తి అని పేరు పెట్టాడు. గుర్తుంది కదా. చాలా విశేషమైన అంశం. అసలు ఈ శివశక్తి గురించి మాట్లాడితే శివశక్తి శివశక్తి అనుకుంటేనే ఒక మహామంత్రం అండి. చిన్న విషయం కాదు ఇక్కడ. అసలు ఈ శివశక్తి తత్వం గురించి తంత్రశాస్త్రం చాలా విషయాలు చెప్తుంది. తంత్రశాస్త్రం అంటే కొంత అవగాహన అందరికి ఉండవచ్చు. ఉపాసనా శాస్త్రం అంటారు దాన్ని. ఉపాసించడానికి తీసుకున్న తంత్రం. అందులో తాత్వికత కూడా ఉంటుంది. సత్యదర్శనం అంటారు. తాత్వికత అంటే సత్యం ఏదో అది చూపిస్తుంది. ఈ సత్యం గురించి చెప్పేటప్పుడు తంత్రములు శివశక్తి గురించి అనేక విషయములు చూపిస్తూ శివశక్తులను బహురూపాలతో ఉపాసించడం అనే పద్ధతి ఒకటి చూపిస్తున్నది. ఉపాసన ప్రక్రియలో శివశక్తి ఉపాసన బహురూపాలతో ఉంటుంది. ప్రసిద్ధిగా మన తెలుగు, తమిళ ఇత్యాదులకు తెలిసింది శ్రీ విద్య కనుక శ్రీ విద్య అమ్మవారి ఉపాసన ప్రక్రియలో ఒకటి. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాళీ, తార ఇత్యాదులన్నీ కూడా.
అయితే మనం అనేక ఉపాసనలు చేసేయాలి, అనేక చేసినట్టు ఆత్రం కానీ ప్రమాదకరం కూడా. ఏ ఒక్కటి గట్టిగా చేసినా అదే సిద్ధినిస్తుంది. కానీ ఎక్కడ చూసినా శివశక్తి ఉపాసన అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. మన వైష్ణవం అనేది అంతా వైష్ణవం శైవం ఇవన్నీ ఉపాసనా భేదములైన తత్వతః అంతా శివశక్తే. ఈ శివశక్తి గురించి వేదములు మొదలుకొని ఏ శాస్త్రాలు ఎలా ఎలా చెప్తున్నాయో చెప్పుకునే ప్రయత్నమే ఈ 5 పూటల ప్రవచనం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఒక విస్తారమైన సముద్రం అంతటిది. అయినప్పటికీ వారిని శరణు వేడి వారి కృపతో వారి గురించి పలకమని వారినే ప్రార్థిస్తూ చెప్పుకుంటున్నాం. ఇక్కడ శివశక్తి అనేటువంటి మాట మనకి వినగానే ప్రతి వారికి కొంచెం సాధన ఉన్న వాళ్ళకి గుర్తొచ్చే శ్లోకం ఒకటి ఉంది. సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి. ఇది ప్రథమ శ్లోకం. ఈ శ్లోకంలోని శంకర భగవత్పాదుల వారు సమగ్రమైన తత్వం చెప్పారనిపిస్తుంది. దాన్ని వ్యాఖ్యానించుకుంటూ వెళితే శివశక్తి సందర్శనం అక్కడే సాక్షాత్కరిస్తుంటుంది. అయితే భగవత్పాదుల వారు 2 లహరులు మనకు ప్రసాదించారు. ఏమిటో మీ అందరికీ తెలుసు. ఒకటి సౌందర్య లహరి, ఇంకోటి శివానంద లహరి. మీరు గమనించితే శివానంద లహరి ముందు శివ అనే శబ్దం పెట్టారు. సౌందర్య లహరి ముందు మాత్రం ఏ పేరు పెట్టలేదు. అది శివ ఆనందము అని తెలుస్తుంది, మామూలు ఆనందం కాదని. మరి సౌందర్య లహరి అన్నప్పుడు లలితా సౌందర్య లహరి అని పెడితే పని లలితమ్మది అనుకుంటాం. అలా కాకుండా సౌందర్య లహరి అని అక్కడ పెట్టారు. ఇక్కడ మాత్రం శివానంద లహరి అని పేరు పెట్టారు. 2 లహర్లు కలుపుకుంటే శంకరులు హృదయం మనకు బాగా అర్థమైపోతుంది. ఒకటి ఆనందం, ఇంకోటి సౌందర్యం. అదే కదా రెండిట్లో కనబడుతున్నది. లహరి అనేది రెండిట్లోని సామాన్యముగా ఉండేటువంటి అంశమే. కనుక ఆనందము సౌందర్యము ఈ రెండింటి గురించి వివేచన చేయమన్నారు. ఆ మాటలే ఒక వాక్యాలు లెగిచ్చేశారు, కేవలం శీర్షిక మాత్రమే కాదు ఆలోచిస్తే. అయితే ఏ ఆనందం ఏదో ఆనందం అనుకోకుండా ఆనందం స్పష్టం చేశారు. శివానందం అనేటువంటి మాట. శివానందం ఒకటి ఉంది అంటే శివుని యొక్క ఆనందం కాదు, శివుడే ఆనందం అని అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ ఆనందమే శివతత్వం. ఏ ఆనందం? మళ్ళీ శివానందం. మామూలు ఆనందాలు చాలా చాలా ఉంటాయి. మంచి అనుకున్న భోజనం దొరికితే అదొక ఆనందం, ఏదో మనకు అనుకున్న జరిగితే ఆనందం. ఈ ఆనందాలు ఏమి శాశ్వతంలో కావు. పైగా వాటికి ఆనందం అనేది మనం ఆరోపించుకున్న భావమే తప్ప స్వతసిద్ధంగా ఆనందం దానికి లేదు. అందుకే ఈ లౌకిక విషయానందముల యొక్క ప్రస్తావన అక్కడ లేదని చెప్పడానికే శివానందం అని పేరు పెట్టారు. శివానందం, బ్రహ్మానందం అన్నీ ఒకటే అర్థాలు. అంటే బ్రహ్మకు ఆనందం, శివుడికి ఆనందం, విష్ణువుకు ఆనందం ఉండవు, అన్నీ కలిపి ఒకటే. ఉపనిషత్తు ప్రకారం పరతత్వం పరమాత్మ, దాని లక్షణమే ఆనంద స్వరూపం, ఆనందమే పరమాత్మ. అందుకే యోగులందరూ పరమాత్మ కోసమే తప్పించిపోతారు, ప్రపంచం కోసం తప్పించరు. ఎందుకంటే ఏది శుద్ధమైన ఆనందో వాళ్ళకి తెలుసు. మనం వింటూ ఉంటాం కానీ అంత నమ్మకం ఉండదు కనుక వాటి కోసం తప్పించాం. ఎందుకంటే ప్రపంచం కోసం తప్పించేవాడు సామాన్యుడు, పరమాత్మ కోసం తప్పించేవాడు యోగి. అది తెలుసుకోవాల్సింది. తప్పించడం అంటే అర్థం తపస్సును చేయడం, సాధన చేయడం. ఇదే ప్రధానమైనటువంటి అంశం. అది ఎందుకు? ఆయన పొందాలని, పరమాత్మ ఆనందాన్ని పొందడం కోసం. ఆ ఆనందానికి ఉన్న లక్షణం ఏంటంటే శాశ్వతత్వం ఒకటి, చైతన్యం ఒకటి. ఈ 2 ప్రధానం. అందుకే ఆ ఆనందానికి 2 లక్షణాలు, సత్ చిత్. సచ్చిదానందం అంటాం ఇక్కడ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్మ ఉపనిషత్తే చెప్తుంది. కానీ బ్రహ్మం అనగానే ఆనందమే, మరొకట్లేదు. మిగిలిన ఆనందాల లోకానందాలు చాలా చాలా ఉన్నాయని తైత్తరీయ ఉపనిషత్తు ప్రస్తావన చేస్తూనే ఉన్నది. అవి మనుష్యానందం మొదలుకొని గంధర్వానందం, మనుష్య గంధర్వానందం, దేవానందం, అజానజ దేవానందం ఇలా చెప్తూ బ్రహ్మలోకానందం వరకు చెప్పి ఇవి వివిధ లోకానందాలు. ఈ లోకానందాలు ఈ లోకం కంటే ఆ లోక ఆనందాలు కొంచెం పెద్దవి, అంతేగాని పరిపూర్ణాలు కావు. ఇవన్నీ వస్తూ పోతూ ఉండేవే. వీటన్నిటికీ అతీతమై వీటన్నిటినీ తనలో కలుపుకుంటూ వీటిని మించిపోయిన ఒక ఆనందం ఉంది. అది వీటన్నిటిలో ఉన్నది అదే, వీటిని మించినది అదే. కనుక అన్ని లోకాల్లో ఉన్న ఆనందము, దాన్ని మించిపోయిన ఆనందం కలిపి ఒకటే. ఆ ఆనందం పేరే బ్రహ్మానందం అన్నారు. బ్రహ్మము అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని అర్థం. అదే తీసుకోవాలి ఇక్కడ. బ్రహ్మ దేవుడి ఆనందం, శివుడు అనబడే దేవుడి ఆనందం, విష్ణువు అనబడే దేవుడి ఆనందం కాదు. ఇక్కడ బ్రహ్మము ఆనంద స్వరూపము, అది శివం గనక శివానందం. శివశబ్దానికి అర్థం ఉపనిషత్తుల్లోనే ప్రతిపాదింపబడుతోంది. మన ఉపనిషత్తులతోనే ప్రారంభిస్తున్న అదృష్టవశాత్తు. ఎందుకంటే ఉపనిషత్తత్వాన్ని భూమికి ప్రసాదించడం కోసం, వాటి పరమార్థాన్ని వివరించడం కోసం పూనుకున్న ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క శ్లోకంతోనే ప్రారంభించాం కనుక ఉపనిషత్తు ప్రారంభించినట్లే. ఉపనిషత్తుల్లోని శివశక్తుల గురించి చాలా చక్కగా చెప్పబడుతున్నది. శివశక్తి విద్య ఉపనిషద్ విద్య. ఇది గుర్తుపెట్టుకుని ఉపనిషద్ విచారణయే శివశక్తిలో మనకు కనబడుతూ ఉంటుంది. ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి తత్వంలో కూడాను
శివశబ్దం అనేక మార్లు వాడబడుతున్నది. ప్రధానంగా మాండిక్యోపనిషత్తులో కూడా అదే చెప్పబడుతున్నది. శివం అనే మాట అంత చక్కగా ఉన్నది. ఒక పెద్ద ఒక మాట చెప్పారు, వేదాల్ని గోవుతో పోలిస్తే ఉపనిషత్తులను పొదుగుతో పోల్చవచ్చు, దాని నుంచి వచ్చే క్షీరమే శివతత్వం అని చెప్పారు ఇక్కడ. అందుకే వేదసారం శివతత్వం. అందుకే వేదము యొక్క హృదయంలో శివనామం చెప్పబడుతూ పంచాక్షరి మహామంత్రం వేద హృదయమైన యజుర్వేదంలోని 11 అనువాకాల రుద్రం మధ్యలో ఉంది ఇక్కడ. అందుకే అటువంటి పంచాక్షరి స్వరూపంగా శివతత్వం ప్రతిపాదింపబడుతూ శివ అనే మాటకి లెక్కలేని అర్థాలు ఉన్నాయి శాస్త్రంలో. ముందు శివ తెలిస్తే కదా తర్వాత శక్తి తెలుస్తుంది. శివుడు అంటే జగత్తంతా త్రిగుణాత్మకమైన అందరికీ తెలుసు. త్రిగుణాలు ఏమిటని చెప్పక్కర్లేదు. ఏమిటి చెప్పక్కర్లేదని మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే మీరు చెప్తే వినాలని. సత్వరజస్తమో గుణాలు ప్రతి వారిలో ఉంటాయండి. ఇవి పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయరు. రజోగుణంతోనే మిడిచిపడిపోతుంటారు, ఈ తమో గుణంతో కూలిపోతూ ఉంటారు. సత్వగుణం కూడా ఉంటుంది కానీ అప్పుడప్పుడు పనిచేస్తుంటుంది ఇక్కడ. కానీ సత్వగుణం బాగా డెవలప్ చేసుకుంటే అప్పుడు దానికంటే పై స్థితికి వెళ్ళగలం. ఈ 3 గుణాల కంటే పైన ఒక స్థితి ఉంది, అది స్థితి అనలేని స్థితి. అదే త్రిగుణాతీత స్థితి అంటారు. త్రిగుణములకు అతీతమైనది, త్రిగుణములకు అతీతమైన శుద్ధతత్వమనే బ్రహ్మము అంటారు ఇక్కడ. దాని పేరు శుద్ధం. శుద్ధం అపాప విద్ధం అని ఉపనిషత్తు చెప్తుంది. ఏ దోషము లేనిది, అత్యంత శుద్ధమైనది. ఈ సృష్టి ఆరంభించక ముందు అది ఉన్నది. అలాంటి శుద్ధతత్వం, ఆ శుద్ధతత్వం ద్వారానే ఈ త్రిగుణాత్మకమైన సృష్టి అంతా విస్తరించింది. ఆ విస్తరించిన సృష్టిలో ఆయనే ఉంటూ త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు. కానీ త్రిగుణాల్లో ఉన్నవాడై ఉంటూ వాటికి అంటకుండా త్రిగుణాలకు అతీతంగా ఎవడు శుద్ధమైన బ్రహ్మం ఉన్నాడో, శాశ్వతమైన బ్రహ్మం ఉన్నాడో, సత్ చిత్ స్వరూపుడు ఎవడున్నాడో అతడికి ఉపనిషత్తు పెట్టిన మరొక పేరు శివ. కనుక శివ అనగానే నిస్త్రైగుణ్యే శివ అని స్పష్టమైన నిర్వచనం ఉంది. ప్రమహసిపదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః అని శాస్త్రవచనం కూడా. అదే త్రిగుణాతీతమైన మహాజ్యోతిస్వరూపమైనటువంటి శివతత్వం. అది సృష్టి ఏర్పడక ముందు ఉంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లయించిపోయినా ఉంటుంది. పైగా జరుగుతున్న సృష్టి అంతా శివుని ద్వారానే జరుగుతుంది. అయితే శివుని ద్వారా అంటే ఇంత చెయ్యగలిగేటటువంటి ఒక సమర్థత ఆయన దగ్గర ఉంటే కదా చేస్తున్నాడు. అలాంటి సమర్థతకి మరొక పేరు శక్తి అని అర్థం. శివుని యందు ఉన్నటువంటి సర్వసమర్థారూపమైన ఏ శక్తి ఉన్నదో దాన్ని మనం శక్తి అని అంటున్నాం. కనుక శివశక్తి అనే మాట వచ్చేటప్పటికల్లా శివుని యందు ఉన్నటువంటి స్వాభావికమైన సమర్థతారూపమైన శక్తి. ఈ శక్తి యొక్క ప్రస్తావన కూడా ఉపనిషత్తుల్లోనే ఉంది. ఎందుకంటే నేను ఉపనిషత్తులను చెప్తున్నాను. వేదము, ఉపనిషత్తులు, తంత్రశాస్త్రములు ఈ 3 మన సనాతన ధర్మంలో ప్రధానం. ఈ తంత్రశాస్త్రాల్లో మళ్ళీ వైష్ణవం, శైవం, శాక్తేయం అనే భేదాలు ఉన్నాయి. ఈ ఉపాసన కోసం వచ్చినటువంటివి. కొందరు ఇదే తత్వాన్ని శివుడిగా, విష్ణువుగా, కృష్ణుడిగా, రాముడిగా, అమ్మవారిగా, మళ్ళీ అమ్మవారిలో పలు రూప భేదాలు కూడా కాళీ, మహాలక్ష్మి, సరస్వతి, శ్రీ విద్య ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏది గొప్పది అంటే ఏదైనా ఒకటే కనుక ఏదైనా గొప్పది శ్రద్ధగా చేస్తే. అలాగే శక్తి పరమైనటువంటివి ఇలాంటివన్నీ మనకి కేవలం ఉపాసనా సౌలభ్యం కోసం ఏర్పడ్డాయి. ఇలాంటి ఉపాసనలు ఒకటి, ఉపనిషత్తు ఒకటి, వేదం ఒకటి. నేను నిజానికి వేదము ఉపనిషత్తును 2 భాగాలు చేసినందుకు వేదమాత క్షమించుగాక. ఎందుకంటే ఉపనిషత్తు వేరే భాగం కాదు, వేదముల్లో ఒక భాగమే ఉపనిషత్తు కనుక వేదం ఉపనిషత్తు కలుపుని వేదం అనాలి, రెండవది తంత్రం అనాలి. శాస్త్రం దీనికి మంచి పేర్లు పెట్టింది. మొదటి దానికి నిగమం అంది, రెండవ దాన్ని ఆగమం అంది. ఇక్కడ అంటే తంత్రములన్నిటికీ ఆగమములు అని పేర్లు, వేదములకు నిగమము అని పేరు. రెండింటికి అసలు అర్థం ఏంటంటే పరమాత్మ నుంచి వచ్చిన శబ్దరాశి అని అర్థం రెండింటికి. అంటే రెండు ఎవరు తయారు చేయలేదు, భగవంతుడి నుంచి వచ్చిన శబ్దరాశి. కనుక సనాతన ధర్మంలో ఉన్నవారందరికీ ప్రమాణములు ఏమిటంటే నిగమాగమాలు. ఆ నిగమాగమాలు తర్వాత వచ్చినటువంటి పురాణాలు. ఈ పురాణాలు ఏం చేస్తాయంటే నిగమంలో, ఆగమంలో చెప్పిన వాటికి అద్భుతమైనటువంటి కొన్ని కథలు, ఇతిహాసాలు, పూర్వం జరిగినవి ఇవన్నీ కలబోసి సామాన్యుడు కూడా అందించాలనే ప్రయత్నంతో పురాణ విద్య ఆవిష్కరింపబడిందండి. ఇప్పుడు అటు నిగమములు, ఇటు ఆగమాలు, ఇటు పురాణాలు, వీటన్నిటి ఆధారంగా మనం శివశక్తిని చెప్పుకోబోతున్నాం కనుక ఆధార గ్రంథాలను ఒక్కసారి స్మరించాం. ఈ పురాణాల్లో కూడా శివ పురాణాలు, శక్తి పురాణాలు చాలా చాలా ఉన్నాయి. మొత్తానికి సనాతన ధర్మం అంతా ఒక్కటే, వివిధ భేదాలతో కనబడుతున్న దాని అసలు స్వరూపం మొత్తం ఒకటే. ఒకటి పరమాత్మ, ఆయన యొక్క శక్తి, అంతే. మరి ఇది తప్ప మరొకటి లేదు. ఆ పరమాత్మే సర్వవ్యాపకుడు అయ్యాడు కనుక ఆయన మరొక పేరు విష్ణువు అన్నాం. ఇందాక చెప్పిన శుద్ధమైన వాడు, నిర్మలమైన వాడు, త్రిగుణాలకు అతీతుడు కనుక ఆయన పేరు శివుడు అన్నాం, అంతే. అలాంటి శివుడు శక్తి. శక్తి అనే మాటకు అర్థం ఏమిటి ముందుకు తెలుసుకుందాం. శక్తి అంటే సమర్థత, ఇది ప్రధానమైనటువంటి అర్థం. సమర్థత, శివుని యొక్క సమర్థత. ఏమిటా సమర్థత అంటే
మనం చేయలేనిది ఆయన చేస్తున్నాడు. అందుకే ఈశ్వరుడికి అంగీకరిస్తున్నామంటే మనం ఎవరం చేయలేని ఆయన చేస్తున్నాడు. ఒక్కసారి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలమా ఆలోచిద్దాం. సృష్టి స్థితి లయలు మనం చేయగలమా? ఆలోచించలేపు చెప్తారా? అది మన వల్ల కాదు. ఎలా చేసినా క్వశ్చన్ చేయలేం. ఇవాళ ఇంత బాగా వాతావరణం చక్కగా ఉంచాడు, ఒక్కసారి వర్షం తెప్పించవచ్చు. ఎందుకు తెప్పించాను క్వశ్చన్ చేయడానికి అధికారం లేదు మనకి. అందుకే శక్తికి ఉన్న లక్షణం ఏంటంటే కర్తుం అకర్తుం అన్యథా కర్తమపి సమర్థ. చేస్తాడు, చెయ్యడు, ఏదైనా చేస్తాడు, నువ్వు అడగడానికి వీల్లేదు అక్కడ. అంటే మనం ప్రశ్నించే శక్తి తర్కం కూడా మనకు లేదు కనుక సర్వము ఎవడు సృష్టి స్థితి లయాది కృత్యములు ఆది అని ఎందుకన్నానో తర్వాత చెప్తాను. ఇవన్నీ ఎవడు చేస్తున్నాడో వాడిని శివుడు అంటే ఆ చేయగలిగిన సమర్థతని శక్తి అంటున్నాం. ఈ రెండు వేరుగా ఉన్నాయంటే రెండు వేరు లేవు. ఈ శివశక్తుల ఏకత్వం తెలుసుకునే ప్రయత్నమే సాధన అనగా శివశక్తుల ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం. ఈ శివశక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు? సనాతన ధర్మం ప్రకారంగా భగవంతుడు సర్వవ్యాపకుడు, ఆయన లేనిది మరొకటి లేదు. అందుకే జగత్తంతా శివశక్తి స్వరూపమే. ఈ ఎరుక మనకు కలగాలండి. ఏదో నేను అన్నాను మీరు విన్నారు, మళ్ళీ సౌందర్యలహరి ఇప్పుడు 1000 సార్లు చదువుంటారు కనుక తిరిగి తల్లూపుతూ పద్యాలు కూడా చెప్పచ్చు. అన్నిటికంటే ముఖ్యం ప్రతి అణువున శివశక్తి అనుభవం మనకు కలగాలి. ఇక్కడ అది కలుగుతుంటే ఏం జరుగుతుందంటే ఉన్నదంతా శివశక్తే తప్ప ఇంకా నేననేది ఏమిటి, నా అహంకారమే ఉన్నది అని ఒక భావం కలగాలి. ముందు భావం అహంభావం ఎందుకు అని కలగాలి. కలిగిన తర్వాత కరగాలి. అహంభావం కరిగిపోవాలండి. ఎంత కరిగిపోవాలంటే నేను దానిలో కలిసిపోవాలి శివశక్తిలో. అందుకే ఇది ప్రధానంగా విచారణ రూపంలో జరగాలి. విచారణ అంటే ఒక విషయ జ్ఞానాన్ని తెలుసుకుని నిరంతరం మననం చేసి గుర్తుపెట్టుకోవాలి. అదేమిటి ఒక్కొక్కసారి ఎన్ని చెప్తున్నా గాల్లో కలిసిపోతాయా అనిపిస్తుంటుంది, ఎన్ని వింటున్నా అహంకారాలు అలాగే వెలగబడుతూ ఉంటాయి ఇక్కడ. అంటే సాధన అంత తేలిక కాదు, చెప్పినంత తేలిక కాదు. అందుకే సాధన నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. అది శివశక్తి అనుభవం. ఎక్కడ శివశక్తులు ఉన్నారు అంటే చుట్టూ ఉన్నారని కాకుండా నీలో కూడా శివశక్తులు ఉన్నారు. శివశక్తి తప్ప ఈ జగత్తులో మరొకటి లేదు. ఇది ఒక్క మాటలో భగవత్పాదుల వారు శివశక్త్యాయుక్త ఒక్క మాట చాలు. ఇంకా తర్వాత ఆలోచిద్దాం. శివుడు శక్తితో కలిసి ఉన్నాడు. ఇది ఒక్కట. కలిసి ఉన్నాడంటే ఎలా కలిసి ఉన్నాడు? ఎలాగో మనం కళ్యాణం చేయబోతున్నాం. అంతవరకు శక్తి పార్వతి, శివుడు చోటు ఉన్నాడు, వాళ్ళిద్దరికి పెళ్ళయ్యే కలిశారు. అంటే అంతవరకు కలిసి లేరన్నమాట. అంటే దీని అర్థం ఏమిటి? శివశక్తిని ఎవరైనా విడదీయగలరా? ఇలాంటి శివశక్తి మీమాంస గురించి శాస్త్రం చెప్తున్న అంశములు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం. అయితే ఆనందలహరిలో ప్రథమ శ్లోకం ఒక్కసారి చూద్దాం. ఆనందలహరి అంటే నా దృష్టిలో శివానందలహరి. అందులో ప్రథమ శ్లోకానికి వెళ్తే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇది ఆనందలహరిలో ప్రథమ శ్లోకం. శివానందలహరిలో మీరు ప్రథమ శ్లోకం చూస్తే శివుడి గురించి చెప్పాలి కదా. కానీ ప్రథమ శ్లోకంలో ఆయన శివాభ్యాం నమః అది అసలు మంత్రం చెప్పారు. ఇది ఒక పంచాక్షరి అండి. మనకి ఈ రోజున ఉపదేశింపబడుతోంది అనుకుందాం గురువుల ద్వారా. శివాభ్యాం నమః అంటే ఇద్దరు శివులకు నమస్కారం అని అర్థం. శివాభ్యాం అనేటువంటి మాట అంటే ఈ శ్లోకం అంతా ఇద్దరిని కలిపి వర్ణిస్తున్నారు. ప్రతిదీ ఇద్దరికీ చెందుతుంది. ఇది చాలా అందమైనటువంటి మాట. కళాభ్యాం ఏదో ఆయనకో లక్షణం ఈవిడికో లక్షణం అంటే రెండు వేరువేరుగా చెప్పచ్చు. ఇద్దరిని కలిపి చెప్తున్నారు చూడండి. కళాభ్యాం అంటే కళాస్వరూపులైన వాళ్ళకి నమస్కారము. తర్వాత ఏమన్నాడు? కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం. ఇందులో మరొక అందం ఏంటంటే కవిత్వం యొక్క అందం చూడాలంటే ఆదిశంకరుల తర్వాతేనండి ఎవరైనా. కాళిదాసాది మహాకవులు గొప్పవారే కానీ మరి శంకరాచార్యులు తత్వవేత్త మహాయోగి అనే భావమే ఉండిపోయింది కానీ గొప్ప కవి కూడా. అంటే కవి కంటే తాత్వికుడు ఇంకా గొప్ప స్థానం కనుక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన కవిత్వం పట్టించుకోవట్లేదు. కానీ కవిత్వ శైలి కూడా చూడాలి. ఇక్కడ ఒక పదం మళ్ళీ ప్రయోగించారు అంటే ఆ పదం కూడా 2 మార్లు వచ్చింది. అంటే ఒక పదం 2 మార్లు ఒక పద్యంలో రాకూడదు. వస్తే దాన్ని పునరుక్తి దోషం అంటారు. అయితే అర్థభేదంతో వాడితే దోషం లేదు, అందం వస్తుంది దానికి. అంటే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం దేనికని ఇద్దరిని తెలియజేసినా మళ్ళీ పదాలు 2 ఇప్పుడు చెప్పాడు చూడండి. కళాభ్యాం ఇక్కడ అమ్మవారి పంచదశి విద్య తెలిసిన వాళ్ళకి మంత్ర సభల్లో చెప్పకూడదు దగ్గర నేను చెప్పట్లేదు. పంచదశి విద్యలో ప్రధానంగా కకారంతోనే ప్రారంభమవుతుంది అమ్మవారి మంత్రం. శివానందలహరి కూడా కకారంతోనే ప్రారంభించారు. చమత్కారం అక్కడ. అంటే శివస్థుతిని అమ్మవారి మంత్రంలో ప్రథమాక్షరంతో ప్రారంభించారు, అమ్మవారి స్థుతిని శివనామంతో ప్రారంభించారు. అది చమత్కారం. అమ్మవారి స్థుతి ఏమిటి? శివశక్త్యాయుక్త. అక్కడ అమ్మవారి శివనామంతో ప్రారంభించారు. ఈ రెండు ఒక అద్భుతాలు ఆయన చేసినవి.
లా లా కూడా పంచదశలో ముమ్మార్లు వస్తుంది, లకారం కూడా, అది చాలా ప్రధానమైనటువంటిది. కానీ అక్షర దృష్ట్యా చూస్తే చాలా రహస్యములు ఉన్నాయి, మంత్రరహస్యాలు ఉంటాయి కనుకనే ఆదిశంకరులు ఒక్క శ్లోకం చదివితే మహామంత్రమే మనల్ని రక్షిస్తుందండి. భక్తిగా చదివితే చాలా ఉత్తమమైన స్థితిని కూడా ఇస్తుంది. కానీ కళాభ్యాం అంటే కళాస్వరూపులైన ఇరువురికి నమస్కారము, ఇది దీని అర్థం. ఇప్పుడు కళలతో మొదలుపెట్టారు. కళలు అంటే మనం ఎన్నో అర్థాలు అనుకుంటాం, కానీ శాస్త్రరీత్యా అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళలు అనగా విద్యలు, ఇది ప్రధానమైనటువంటి అంశం. కనుక 64 కళలు అంటాం, అంటే 64 విద్యలు. కళాభ్యాం అంటే విద్యాస్వరూపులైన శివపార్వతులకు నమస్కారము. విద్యలన్నీ వారి స్వరూపాలే. విద్య అంటే తెలియజేసేది అని అర్థం. దీని ద్వారా ఎవడు తెలియబడుతున్నాడో వాడు పరమాత్మ జ్ఞానస్వరూపంగా. జ్ఞానానికి విద్యలే ఆధారం, కానీ విద్యలంటే జ్ఞానస్వరూపాలే. కానీ కళాభ్యాం అంటే జ్ఞానస్వరూపులైన వారు, విద్యల స్వరూపులైన వారు. ఈశాన సర్వ విద్యానం అంటాం కదా, సర్వ విద్యలు వారి స్వరూపమే. మళ్ళీ విద్యలు అనగా పరాపర విద్యలు 2 భేదాలు ఉన్నాయి. అపరా విద్యలు అంటే లౌకిక విద్యలన్నీ, పరా విద్య అంటే బ్రహ్మ విద్య. ఈ సర్వ విద్యలకి స్వరూపం భగవంతుడి శివశక్తి. కానీ శివశక్తులే విద్యాస్వరూపాలు, సర్వ విద్యలు శివశక్తుల రూపాలే. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. అదొక్కటి చాలదు. లౌకికంగా తీసుకునేటువంటి విద్యలు అంటే భౌతిక జీవనానికి పనికొచ్చేటువంటి అనేక విద్యలు ఉన్నాయి కదా, వైద్యమని, నిర్మాణమని, సంగీతమని, సాహిత్యమని, ఇవన్నీ కూడా ఒక విద్యలైతే ఉపాసనా విద్యలు రెండవది. అంటే ఇవి కొంచెం భౌతికం కాదు, సూక్ష్మమైనవి. భౌతిక విద్యలు చెప్పుకున్నాం, సూక్ష్మ విద్యల్లో ఉపాసన ఒక విద్య, దానిపైన చెప్పబడేది బ్రహ్మ విద్య. 3 రకాల విద్యలు మనం కేటగరైజ్ చేయాలి. 3 విద్యల్లో మొదటి లౌకిక విద్య, రెండవది ఉపాసనా స్వరూపమైనటువంటి విద్య, అదే శ్రీ విద్య అంటాం కదా. విద్య అంటే ఉపాసన అక్కడ, కనుక విద్యలు అనగా ఉపాసనా శాస్త్రములు. ఇంకోటి విద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య దగ్గరికి వచ్చినప్పుడు బహువచనం ఉండదు, అది ఏంటో చమత్కారం. మొదటి విద్యల్లో మీరు బోల్డ్ చెప్పచ్చు, మీకు నేను అవకాశం ఇవ్వాలి, కానీ మీరే చెప్పగలరు చాలా చాలా విద్యలు. ఎందుకంటే ఆ చదువుకున్నవారు అందరూ గొప్ప స్థానంలో ఉన్నవారు ఉన్నారు కనుక ఇవన్నీ భౌతిక విద్యలు. ఉపాసనా విద్యలు కూడా అనేకం ఉంటాయి. అంటే విష్ణు ఉపాసనా విద్యలు ఉన్నాయి, శివోపాసన ఉంది, శక్తి ఉపాసన భేదాలు కూడా దశమహావిద్యలు ఉన్నాయి కదా, అక్కడ విద్యలు అయిపోయాయి. కనుక ప్లూరల్ బహువచనం ఈ 2 విద్యలకి వర్తిస్తుంది. మూడవదైన బ్రహ్మ విద్యకు మాత్రం ఒకటే, ఏకవచనమే, బహువచనం లేదు. ఎందుకు చెప్తా? బ్రహ్మం ఒక్కడే కనుక, ఒక్కడే బ్రహ్మము. ఆయన గురించి తెలియజేసే విద్య బ్రహ్మ విద్య. కనుక ఈ లౌకిక విద్యలు, ఉపాసనా విద్యలు, బ్రహ్మ విద్య కూడా శివశక్తి స్వరూపాలే. ఇది మొట్టమొదటి మాట చెప్పాడు ఇక్కడ. కళాభ్యాం వాళ్ళు ఉభయులు ఎలా ఉన్నారంటే చూడాలంకృత శశికళాభ్యాం. వారు చూడము అంటే తల కొనభాగమనందు శశికళల్ని, చంద్రకళల్ని అలంకరించుకున్నటువంటి వారు కనుక అక్కడ కళాభ్యాం అన్నప్పుడు విద్యలు, ఇక్కడ కళాభ్యాం అంటే చంద్రకళ. చంద్రకళను అలంకరించుకున్న ఇద్దరికి, ప్రతిదీ ఇద్దరికి అని పెట్టుకోవాలి. భ్యాం అని వచ్చిందంటే ఆకారాంత దీర్ఘం, అది దానితో వచ్చినటువంటి శబ్దము, దాని ద్వివచనంలో వస్తుంది ఈ ఆభ్యాం అనేటువంటిది. కనుక కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. మళ్ళీ ఫలాభ్యాం వచ్చింది. నిజతపఫలాభ్యాం అంటే ఒకరి తపస్సుకు ఒకరు ఫలముగా లభించినటువంటి వారు. ఎంత గొప్పది! నువ్వెన్ని తపస్సులు చేసుకుంటే నన్ను భర్తగా పొందుతావు అనడానికి లేదు, అలాగే నువ్వెన్ని తపస్సు చేసుకుంటే నేను భారీగా వచ్చాను అనడానికి లేదు. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నటువంటి వారు. ఎంత గొప్ప మాట అండి అక్కడ. ఆ మాటే చాలా అందం. అమ్మవారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసింది. అందరం శివ కళ్యాణ గాథల్లో వింటూ ఉంటాం. ఎంత తపస్సు చేసిందంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సుకుమారి అంత తపస్సు చేయడం అంటే నమస్కారాలు చేసుకున్నారు. ఆయన తపస్సుని ఎవరు గుర్తించలేదు, కానీ ఆయనంత తపస్సు చేశాడండి. ఆవిడ సతీదేవిగా శరీరం త్యజించిన దగ్గర నుంచి ఆయన కూర్చుని తపోభంగిమలోనే కదా. అంతా దేనికోసం అంటే చెప్పడు ఆయన. అది అమ్మవారి కోసం ఆయన తపస్సు. కేనాపి కామేన తపశ్చకార అంటాడు కాళిదాస మహాకవి. అందుకే అటువంటి తపస్సు ఆయనది. ఆయన తపస్సు ఫలంగా ఆవిడ తపస్సు ఫలంగా ఆయన. ఇంకో మాట, ఆయన అంత తపస్సు చేశాడు కనుక నేను చేయకపోతే బాగోదని ఆవిడ చేసింది. కొంచెం అమ్మవారి పార్టీగా మాట్లాడితే ఇదే చెప్పాలి. ఆవిడ అంత తపస్సు చేసిందండి. ఇరువురు ఒకరి తపస్సుకు ఒక ఫలంగా వచ్చారు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు గొప్ప మాట అంటారు. పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణవు ప్రపంచ మాతాపితరవు ప్రాంచవు జాయాపతిస్తుమహ అన్నారు ఇక్కడ. ప్రాంచవు జాయాపతి అంటే దంపతి, పాత దంపతులకు నమస్కారము. అందుకే నమ్మితి నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరిన్పతి చేయుమమ్మ నేను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవి
పార్వతీ పరమేశ్వరుని స్తుతించడం మనకు తెలుసు. అక్కడ గొప్ప మాట అన్నారు పోతన గారు, రుక్మిణి అన్నదే పోతన గారు చెప్పారు. సనాతనులైన, అది గొప్ప విషయం అండి. ఇక్కడ ఉమామహేశులు సనాతనులు. సనాతన అంటే శాశ్వతులు, శాశ్వతమైన దంపతులు వాళ్ళు. శాశ్వతీ దంపతి అన్నారు ఇక్కడ. శాశ్వతములైన దాంపత్యం వాడిది. అంతేగాని వారికి ఎవరు ఇచ్చి పెళ్లి చేయడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం కాదు. నిత్యం వాళ్ళు మొదట ఉన్నదే వాళ్ళిద్దరూ ఉన్నారు ఇక్కడ. కనుక వాళ్ళు ఆది దంపతులు అని అంటారు ఇక్కడ. వారు ఒకరి తపస్సు కొర ఫలం అంటే అందరూ సమప్రాధాన్యం. ఈ సమప్రాధాన్యం అనే మాట అండర్లైన్ చేసుకోవాలి. శివుడు ఎక్కువ, శక్తి ఎక్కువ అని చెప్పడం చాలా తప్పు. సమప్రాధాన్యం అనేది చెప్తున్నారు. ఆ సమప్రాధాన్యాన్ని చెప్పేటప్పుడు నిజ తపఫలాభ్యాం, అటువంటి వారు ఏం చేస్తున్నారంటే భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, వారు భక్తులకి ఫలములను ప్రకటిస్తున్నారు, అంటే ఇస్తున్నారు. వాళ్ళు చేసిన తపస్సులకు భక్తులకి వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నారు. ఎవరు? ఇద్దరును. అంతేగాని ఆవిడ చెప్పకుండా ఈయన వచ్చి ఇవ్వలేడు, ఈయన చెప్పకుండా ఆవిడ ఇవ్వదు. ఈయన ఇచ్చారంటే ఆవిడ సంతకం ఉండాలట ఇప్పుడు కూడా. అందుకే అనేక పురాణ కథల్లో కూడా ఒక మహాభక్తుడు తపస్సు చేస్తే శివుడు సాక్షాత్కరించి వాళ్ళని అనుగ్రహిస్తూ, నేను ఇలా ఇతన్ని అనుగ్రహించి దలుచుకున్నాను, నువ్వేమంటావు అని అడుగుతాడు. పురాణాలు ఏవి ఎత్తుకున్నా చూడండి ఇక్కడ. చాలా సంతోషం, నేను అంగీకరించి నేను మరికొన్ని ఇస్తున్నాను అంటుందిట. చిత్రం ఏంటంటే మహాభారతంలో అనుశాసనిక పర్వంలో కృష్ణ పరమాత్మ ఉపమన్యువు దగ్గర దీక్ష తీసుకుని శివునికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై, కృష్ణుడు నా స్వరూపమే అయినా అవతార ధర్మంలో మర్యాద చూపించడం కోసం నన్ను పూజించాడు, చాలా సంతోషం కలుగుతుంది, నువ్వేమంటావు అంటే నేను చాలా సంతోషించానని ఈయన కొన్ని వరాలు ఆవిడ కొన్ని వరాలు ఇస్తాట. ఇవన్నీ చెప్పడం ఏంటంటే వాళ్ళు ఉభయులు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. భవతమే తర్వాత ఆలోచిద్దాం. శివాభ్యాం తర్వాత మాట. శివాభ్యాం అంటే శివులకు నమస్కారము. అదేదో చమత్కారం అండి. ఆయన పేరు చెప్పి ఈయన పేరు చెప్పకపోతే ఆవిడ కోపం రావచ్చు, ఆయన పేరు చెప్పి ఈవిడ పేరు చెప్పకపోతే. కానీ ఇద్దరి పేరు ఒకటే అయిపోయేందుకు బాగుంది ఇక్కడ. ఇద్దరి పేరు శివ అంటే పుంలింగంలో శివ అంటారు, స్త్రీలింగంలో శివ అంటారు. కలిపి ద్వివచనంలో చెప్పాలంటే శివాభ్యాం అనాలి ఇక్కడ. అందుకే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అంటే సమస్తమైన ముల్లోకాలకి శివము కలిగించడమే వాళ్ళ యొక్క లక్షణం. శివం అంటే శుభం కలిగించడం. శుభం కలిగించడం స్వభావంగా ఉంది కనుకనే ఆయన పేరు శివుడు, మరొకటి కాదు. నొక్కి వక్కా నుంచి శివ, శంకర, శంభు ఇత్యాది నామములన్నీ స్వతసిద్ధంగా శివుడు. అందుకే శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివయతి స్మృత అని భారతంలో కృష్ణుడు చెప్తాడు. సర్వజీవులకు శివమివ్వడమైన స్వభావం గనక శివో నామరూపాభ్యాం, నామము చేత రూపము చేత కూడా ఎవడు శుభస్వరూపుడో అది. మరి ఆవిడెవరు? ఆవిడదే. అందుకే ఇద్దరికి కలిపి నమస్కారం అండి. శివాయ నమః అంటే ఆయనకి, శివాయై నమః అంటే ఆవిడికి. రెండు పంచాక్షరులు. ఈ రెండు పంచాక్షరుల గురించి కూడా శివుడే చెప్తాడు. రెండవది నీది, మొదటిది నాది, కానీ రెండిటికి నామం ఒక్కటే. నేను స్త్రీలింగంలో నిన్నన్నారు, పుంలింగంలో నన్నారు. లింగభేదమే తప్ప తత్వభేదం లేదు ఇందులో. అండ్ మన ఇద్దరు లక్షణం ఏంటంటే జగత్తుకు శుభం కలిగించడమే మన లక్షణం, మన స్వభావం. చూడండి, అందుకే ఎవరికి శుభం కలిగించిన స్వభావమో వాళ్ళని ఆశ్రయిస్తే శుభాలు దొరుకుతాయి. పేరే అంత అందంగా కనబడుతున్నది. అందుకే ఆవిడ పేరు సర్వమంగళ అన్నారు. సర్వమంగళ అంటే సర్వము శుభములే. అందుకే ఏ శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోహ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అదేమిటో హిందూ సంస్కృతి గొప్పతనం. మరి నిత్యం విని ఒక్క శ్లోకం కూడా ఏకాంతంలో కూర్చొని మననం చేస్తే అందులోంచే కావలసిన రసం హృదయంలోంచి భగవంతుడు దొరుకుతారండి. చిత్రం ఏంటంటే అన్నీ వింటూ ఉంటాం కదా, మామూలు అని పక్కకు తెసేస్తాం. ఎవడో హంపట్టు మంత్రాలు ఇస్తే అది గొప్పది అనుకుంటూ ఉంటాం. కానీ పట్టుకుంటే భగవన్నామం ఉన్న ప్రతి శ్లోకం ఒక మహామంత్రమే. ఉండవలసిన శ్రద్ధాభక్తులు ఆ రెండు ఉంటే ప్రతి అక్షరం మనల్ని అనుగ్రహిస్తుంది. కానీ యాదేవి సర్వమంగళ తయోగ సంస్మరణాత్, వాని స్మరిస్తే పుంసాం జీవులకి సర్వతో జయ మంగళం, అన్ని చోట్ల అన్ని వైపులా జయము మంగళము లభిస్తాయి అని ఋషులు తెలియజేశారు. అందుకే వాళ్ళ స్వభావం ఏమిటి? అస్తోక త్రిభువన శివాభ్యాం. తర్వాత మాట చెప్తాడు కానీ అదొక్కటే అర్థం అవడం కష్టం. లోపల సబ్జెక్ట్ కదా, బయట సబ్జెక్ట్ బాగా అర్థమైపోతుంది మనకి. లోపల సబ్జెక్ట్ హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం. భవాభ్యాం శబ్దం 2 మార్లు వేసొచ్చండి. హృది పునర్భవాభ్యాం అనుభవాభ్యాం. హృది పునః అంటే మళ్ళీ మనసులో కలిగేవాట. ఏమిటి మాట? మళ్ళీ మనసులో కలగడం ఏంటండి? అంటే మొదట కలగలేదా? మళ్ళీ అంటేనే ఉన్నారు, మళ్ళీ కలిగారు అంటే అర్థం లోపల ఉన్నాడు పరమాత్మ, అనుభవానికి రావట్లేదు. కానీ ఎవరైతే తే ధ్యానయోగానుగతాహ పశ్యన్ చెప్పబడ్డట్లుగా అటువంటి సాధన చేస్తారో వారు హృదయంలో కలుగుతాడు. ఎలా కలుగుతాడు? పునః పునః. పునః పునః అంటే ఫ్రీక్వెంట్లీ. పౌనఃపుణ్యం అంటారు దీన్ని. అంటే మాటి మాటికి కలుగుతట. మాటి మాటికంటే ఇలా వచ్చి అలా పోయేటట్టు కాకుండా
మాటి మాటికి ఆనందముగా లోపల పొంగులు వారుతూ ఉంటాయి. వారి ఇరువురిని ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానం వల్ల కలిగిన ఆనందము నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది. యోగులకైతే అది తప్ప మరొకటి ఉండదు, సాధకులకైతే అప్పుడప్పుడు ఉంటుంది, యోగులకి ఎప్పుడు ఉంటుంది. ఇది మాటి మాటికి, ఇది ఎలాంటిదంటే ఒక తరంగాలు మాటి మాటికి ఎలాగొస్తాయో అలా ఆనందం పొంగులు వారుతూ ఉంటుందిట. అందుకే ఎలా పోల్చగలవు వాళ్ళని, ఎలా ప్రత్యక్షమవుతారంటే ఆనంద రూపముగా ఉన్నవారు అది. అందుకే హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫుర్ అనుభవాభ్యాం. ఆ మాట వచ్చినప్పటికీ ఇది ఆదిశంకరుడు తప్ప ఎవరు రాయలేరని తెలుస్తుంది ఇక్కడ. అంటే యోగి సమాధి స్థితిలోకి ఆనందాన్ని పొందుతాడు. అది ఎలా ఉంటుంది ఎక్కడ చెప్పగలమండి? అంతే కదా, కాసేపు మనసు నిలిపి జపం చేయడమే కష్టం. ఆ తర్వాత తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళడం మరీ కష్టం. కొంతమంది భక్తులకు మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కనుక వాళ్ళు కొంచెం పోల్చగలరు. కనుక శివ అనే మాట సామాన్యమైనది కాదు. యోగి సమాధి స్థితిలో తురీయ భూమికలో పొందేటువంటి అఖండ ఆనందం పేరు శివ. శివశబ్దానికి మరొక అర్థం. మొత్తానికి ఈ ప్రవచనాలు 5 రోజుల్లో ఎన్ని శివనామార్థాలు వస్తాయో నాకు తెలియదు. ఇందులో ఏం చెప్తున్నాడు? తురీయ స్థితిలో పొందే ఆనందం పేరు శివం. అందుకే ప్రపంచ ఉపశమం శాంతం తురీయం చతుర్థం మన్యంతే శివం అన్నారు ఇక్కడ. చతుర్థం అంటే తురీయం. ఇందాక చెప్పినట్టు 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాల ఆనందాలు మనందరికీ తెలుసు. తమో గుణ ఆనందం ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ. ఏమిటంటే మంచి కునుకు, మంచి నిద్ర. ఇవాళ చెయ్యాలా అనగానే ఇవాళ కాదండి రేపు చేయొచ్చు అనగానే వచ్చే రిలీఫు. ఇవి ఆనందంగా ఉంటాయో లేదు చెప్పండి. ఇక్కడ ఉన్నమాటే ప్రవచనం దగ్గర తెలుస్తుంది కొందరికి, అదెంత బాగుంటుందో. అందుకే కనుక తమో జనిత ఆనందం అది ఆనందం కాదా? ఆనందమా? ఏమంటే ఎంచుకో కాదు, ఒక ఆనందం ఉంది ఆ గుణంతో. రజోగుణత ఆనందం ఉంది, ఈగో. అబ్బా చూసి చూసి వైరాగ్యం కలుగుతుంది. పరమ అహంకారం, ఇంపార్టెన్స్ కోసం తాపత్రయాలు, వాడి మీద ద్వేషం, వీడి మీద ద్వేషం, ప్రపంచమంతా నా మీద ద్వేషం ఉందనుకు భావం. అంతమంది ద్వేషిస్తున్నారంటే నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఆలోచించడం లేదు ఇక్కడ. తన వైపు పరిశీలించరు. ఈ ద్వేషం దేనివల్ల వస్తుందంటే అహం. అహం వల్ల వచ్చే పెద్ద వికారాలు 2 కృష్ణ పరమాత్మ చెప్పాడు. కామయేష క్రోధయేష, చెప్పండి ఏంటది? రజోగుణ సముద్భవ. ఈ రజోగుణ జనితమైన ఆనందం ఉందే, ఎవడైనా ఈగో నిన్ను మించిన వాళ్ళు లేడంటే అంత మరి పొగడకండి, నా పొగడ్తలు గిట్టవు. పొగడ్తలు అంటే గిట్టని మహానుభవులండి మీరంటే అప్పుడు నచ్చుతుంది. ఇవి ఉన్నాయే, ఈ రజోగుణ ఎఫెక్ట్ ఎంత భయంకరంగా కనబడుతుంటుందండి, చాలా ప్రమాదకారి. ఎంతండి అనంత సృష్టిలో మనమెంత కలగదు అది. కనుక ఈ అహంకారం ఉంది, చాలా ప్రమాదకారి. అది ఆధ్యాత్మిక రంగంలో కూడా పెద్ద ప్రతిబంధకం. అందుకే అది తొలగించుకోవడం మన వల్ల అవుతుందా? అది శరణాగతి. శరణాగతి అంటే అహంకారం అర్పించడమే. శరణాగతి అంటే అర్థం అది ఇక్కడ. అందుకే అరుణాచలం మనుచు స్మరించు వారులకు అహము తొలగించదు అరుణాచల అన్నాడు. అదండి పరమార్థం. అది తొలగడం అంత తేలిక కాదు. తొలగితే దాని పేరు ముక్తి. సరే, ఈ 2 ఆనందాలు విన్నారుగా. సాత్విక ఆనందం ఒకటి ఉంది. సాత్విక ఆనందం ఎలా ఉంటుందంటే ఏదైనా విషయం బాగా అర్థం కాగానే ఒక ఆనందం కలుగుతుంది. అది జ్ఞానం వల్ల కలుగుతున్న ఆనందం. అది పరమార్థ జ్ఞానమే అక్కర్లేదు, ఏదైనా ఒక విషయం స్పష్టంగా అర్థమైతే ఒక ఆనందం కలుగుతుంది కదా. అలా జ్ఞానంతో పొందగలిగే ఒక ఆనందం సాత్విక ఆనందం. అయితే మొదటి 2 కంటే ఇది బెటర్. కానీ ఈ సాత్వికం మనం అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు త్రిగుణాతీతంగా చూడగలం. త్రిగుణాతీత ఆనందం ఏమని చెప్పాం? అది శివానందం, అది బ్రహ్మానందం. మొదటి చెప్పింది మర్చిపోవద్దు. అది త్రిగుణ అతీత స్థితికి వెళితే వస్తుంది. అందుకే నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. ఈ మాట చెప్పినప్పుడు ఎన్ని భగవద్గీత వాక్యాలు వస్తున్నాయి చూడండి. దీని అర్థం ఏంటంటే ఎన్ని గ్రంథాలు పేర్లు చెప్పినా సనాతన ధర్మం ఋషి యొక్క హృదయం ఒక్కటే అని చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నిస్త్రైగుణ్యో భవార్జున, త్రిగుణాతీత స్థితికి వెళ్ళొచ్చు. అది గుణత్రయ విభాగ యోగం లాంటివని చెప్తూ గుణాతీతస్స ఉచ్యతే అని ఎన్ని నిర్వచనాలు చెప్పారండి. గుణాతీతుడు ఎలా ఉంటాడు, లక్షణాలు ఉన్నాయి. ఈ గురు పూర్ణిమ సందర్భంలో భగవద్గీత ఒక్కసారి పరచుకొని 700 శ్లోకాలు వచ్చండి, చాలా సంతోషం. శ్లోకాలు రావాలి. ఒక్కసారి పట్టుకుంటే ఏం చెప్తున్నాడు అది? తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి. అదండి సాధన అంటే అర్థం. ఆ స్థితి అసలు కనీసం రాలేదని బాధపడ్డా చాలు. ఆ గుణాతీతస్స ఉచ్యతే అని చెప్తాడు. స్థితప్రజ్ఞుల లక్షణాలు ముందు చెప్తాడు, గుణాతీతుల లక్షణాలు చెప్తాడు, పరాభక్తికి చెందిన వాళ్ళ లక్షణాలు చెప్తాడు. అంటే 3 లక్షణాలు కాదు, 3 ఒకే లక్షణం. అది తెలుసుకోవాల్సిన అద్భుతమైన అంశం. ఆ స్థితిలో కలిగే ఆనందం ఏముందో అది శుద్ధానందం. శుద్ధానందాన్ని బ్రహ్మానందం అంటారు ఇక్కడ. దాని పేరే శివానందం. అది ఎక్కడ లభిస్తోంది అంటే అది ఎక్కడో లోకాలకు పరిగెడితే రాదు. అది లోకాలను మించిపోయి ఉంది. లోకాలను మించి ఉందంటే మన వల్ల కాదు, ఫార్ అవే అనిపిస్తుంది కదా. కానీ లోకాలకు మించిపోయిన ఆనందం నీ హృదయంలో స్ఫురిస్తుంది. అది గొప్ప విషయం అండి. హిందూ మతం గొప్పతనం ఏంటంటే
ఏ పరవస్తువు విశ్వమంతా ఉంటూ విశ్వాతీతంగా ఉందో అది నీ హృదయంలో ఉందని చెప్తుంది. అది గొప్పతనమైన అంశం ఇక్కడక్కడ. అనేది ఎక్కడ రావాలి? హృది పునర్భవాభ్యాం. ఏ రూపంలో నీకు తెలియబడుతుంది? ఆనంద స్ఫురద అనుభవాభ్యాం. మొత్తం మీద శివశక్తులు అంటే ఏమిటి అక్కడ చూపించాడు ఆయన. యోగుల హృదయంలో సమాధి స్థితిలో, ఆ సమాధి స్థితి త్రిగుణాతీత స్థితి. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి త్రిగుణాతీతం తెలుస్తుంది. కానీ 3 గుణాలకు తెలియబడవు. 3 గుణాలతో మన ఇవాళ ఉపనిషత్ క్లాస్కి అటెండ్ అయ్యి బాగా వింటే మేము చాలా హై లెవెల్కి వెళ్ళాం కానీ ఒక ఆనందం కలుగుతుంది. అది ఆ ఆనందం కాదు. అది ఏం చేయమంటారు? అది రజోగుణి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడే పరిగెడితే క్లాసిఫై చేసి వచ్చాం. సాత్వికానందం మన ఏ ప్రిజుడిస్ లేకుండా గురువు దగ్గర కూర్చొని మంచి విషయం విన్నప్పుడు అర్థమైనప్పుడు ఆనందం కలుగుతుంది. సార్ తాదాత్మ్యం సాత్వికానందం. అలాగే భగవన్నామస్మరణ చేసినప్పుడు నిజమైన భక్తులకు కలిగే ఆనందములు ఒళ్ళు పులకిస్తాయి. దాని సాత్వికోద్రేకం అన్నారు శంకర భగవత్పాదుల వారు. అది ఎవరో కొంతమందికి హొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల చూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. ఎంత గొప్పగా చెప్పాడు త్యాగరాజస్వామి వారు. కంఠావరోధ రామాంచాస్త్రుభి పరస్పరం లపమాన పావయంతు కులాన్ని పృథ్వీంచ అంటారు నారదుల వారు. అదే శంకర భగవత్పాదుల వారే బహువిధ పరితోష బాష్పపూర స్ఫుటపులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనాం ప్రపంచే. ఆ శివభావన ఒక్కసారి హృదయంలోకి రాగానే ఒళ్ళు పులకించిపోయి ఆనందాశ్రులు రాలుతూ ఉంటే అంత గొప్ప శివభావాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు ఇక్కడ. అలాంటి ఆనందం సాత్వికానందం, సాత్వికోద్రేకం. ఈ త్రిగుణాతీత ఆనందం ఉన్నదే దానికంటే పోయేవాళ్ళట. ఒక్కటే ఇప్పుడు తెలిసిపోయింది సాత్వికమే ఫారవే అని. ఇంకా దానికి పైన ఉన్న ఆనందం అంటే అది అఖండ సమాధి స్థితిలో యోగి అనుభవించేటువంటి ఆనందం. అందులో ఆ బ్రహ్మతత్వంతో ఐక్యమైపోతాడు. ఆ శుద్ధమైన ఆనందం యోగుల హృదయంలోంచి స్ఫురిస్తుంది. ఆ ఆనందమే శివపార్వతులు అని అద్భుతమైన నిర్వచనం చెప్పేసి శంకరుల శ్లోకం చూశారా? అక్కడికి వచ్చేటప్పటికల్లా ఆనంద స్ఫురద అనుభవాభ్యాం. బహుశా ఇలాంటి వాంగ్మయం సామాన్యులు రచించలేరు. ఆదిశంకరులు లాంటి యోగీశ్వరులు మాత్రమే రచించగలరు ఇక్కడ. అందుకే అటువంటి స్థితికి పొందినవాడు హృదయంలో స్వచ్ఛమైన ఆనందాన్ని అనిపిస్తాడు. అది ప్యూర్. అంతేకాదు అదే ఎప్పుడు ఉండే అసలు స్వరూపం అది ఇక్కడ. అలాంటి సత్యమైన శుద్ధమైన ఏ ఆనందం ఉందో సత్యశుద్ధానందము శివానందము అది యోగులు హృదయంలో అనుభవిస్తారు. మొట్టమొదటి కళాభ్యాం విద్యాస్వరూపులుగా మొదలుపెట్టి విద్యల పరమార్థం చివరికి చూపించారు. విద్యల పరమార్థం ఏంటి? హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతి. నతి అంటే నమస్కార. ఇయం నమస్కార. నతిరియం అంటే ఇయం నతి. భవతు మే. ఇప్పుడు భవతు మే కలుపుకోవాలి. మే నతి ఇయం భవతు అంటే వారికి ఈ నమస్కారం. ఎవరికి? శివాభ్యాం నమః కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం కలిపితే శివాభ్యాం నమః. మనం మొదటి శ్లోకంలో మనకి ఇచ్చిన మహామంత్రం ఏమిటి? శివాభ్యాం అంటే శివశక్తిభ్యాం నమః అది అర్థం. కానీ శివశక్తి అక్కడే చెప్పబడుతుంది. కానీ శివశక్తులు అంటే ఏమిటి తెలిసిపోయింది కదా. విద్యల స్వరూపులే ఉన్నవాళ్ళు వారే. చంద్రకళలను ధరించిన వారు ఇద్దరికి ఒకటే కనబడుతుంది ఇక్కడ. వాళ్ళు పరస్పర తపఫలంతో దొరికిన వారు, భక్తులు తపఫలములన్నీ ఇచ్చువారు. అటువంటి వారు లోకములకు శుభం కలిగించడమే స్వభావంగా కలిగినటువంటి వారు యోగుల హృదయంలో మాటి మాటికి కలుగుతూ యోగిర్ధ్యానగమ్యం అన్నారు. అంతేగాని నా ధ్యానగమ్యం అనలేదు. మధ్యాహ్నగమ్యం అని ఆయనకి తెలుసు. మా ధ్యానంలో ఏవేవో వస్తాయి ఆయన తప్ప. యోగుల హృదయంలో ఆయన తప్ప ఇంకేవిరో. కనుక యోగి హృధ్యానగమ్యం అనే మాటే ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనే మాటలు అద్భుతంగా హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం భవతు. శివాభ్యాం నతి అంటే శివాభ్యాం నమః. నతి అంటే నమస్కారం కదా. కానీ ఈ మంత్రం శివాభ్యాం నమః దీన్ని తీసుకుని భగవత్పాదులు వారు మళ్ళీ సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం అని చదువుతున్నాం కదా. సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం. అక్కడ మళ్ళీ శంకరాభ్యాం అని మళ్ళీ ద్వివచనం వాడారు. శంకరులు వాళ్ళిద్దరికి కూడా పేరు కూడా ఈయన శివులు శంకరులు కూడా. వాళ్ళెవరు? సకల భువన భూత భావనాభ్యాం. సకల భువనములు ప్రాణులు వీళ్ళందరినీ కలిగించడానికి కారణమైన వారు. వాళ్ళ అసలు కారణం. వాళ్ళ శరీరాలు ఎలా ఉంటే అంటే వాళ్ళ కలిగిన జగత్తుకి జననం వినాశం రెండూ ఉన్నాయి. అంటే పుట్టుక పెరుగుట నశించటం ఉన్నాయి. వాళ్ళ వల్లే 3 జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి ఈ 3 లేవుట. జనన వినాశ విహీన విగ్రహాభ్యాం. జననము వినాశము లేని స్వరూపాలుతున్నారు. వాళ్ళు నిజానికి ఏ రూపం లేని వారే. కానీ రూపం స్వీకరించిన ఆ రూపాలకి జననము వినాశనము ఉండదు.
అంటే అర్ధనారీశ్వర రూపం, పార్వతీపరమేశ్వర రూపం, నటరాజు రూపం, ఇవన్నీ నాశరహితం. జనన మరణ వికారములు లేని రూపములు కలవాడు. జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతి వపుర్ధరాభ్యాం. అది మగ ఆడ శరీరంతో ప్రకాశించుతున్నవారు. ఇదంతా మళ్ళీ భగవచనమే. నరవర యువతి వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం. ఎంత అందమైన మాట చెప్పారు. కనుక శివాభ్యాం అనగానే శివశక్తిభ్యా నమః. ఇక్కడికి వస్తే మన సంస్కృతిలో ఒక అందమైన అంశం కనబడుతుంది, అర్ధనారీశ్వర స్వరూపం. ఈ అర్ధనారీశ్వరి దగ్గరే శివశక్తి కనబడుతుందండి. అంటే జగత్తంతా అర్ధనారీశ్వర తత్వమే, జగత్తంతా అర్ధనారీశ్వర తత్వమే. చివరికి రుజువుతుందంతా కూడా. కానీ అర్ధనారీశ్వరుడు అనగానే హిందువులు పూజించే ఒక దేవుడు కాదు, విశ్వంలో ఉన్న ఒక సత్యం, విశ్వాతీతమైన ఒక సత్యం. ఆ సత్యమే మనకు ఆరాధింపబడుతుంది ఆ రూపంతో. ఆ సత్యమే అర్ధనారీశ్వర. అదేంటో పాశ్చాత్య సంస్కృతిలో విజ్ఞాన శాస్త్రవేత్తల్ని ఆకర్షించిన హిందూ స్వరూపాలు రెండు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దాని గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు జర్నల్స్లో. ఇక్కడ సైంటిస్ట్ అండ్ ఫిలాసఫర్స్, విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఫిలాసఫీ పరంగా, సైన్స్ పరంగా ఒక రెండు విగ్రహాలు అంటే వాళ్ళకి బాగా ఇష్టంట. ఒకటేమిటంటే నటరాజస్వామి, రెండవది అర్ధనారీశ్వరుడు. అది ఎంత నచ్చిందో అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర తత్వమే జగమంతా వ్యాపించింది. కానీ నిజానికి మొట్టమొదటి అర్ధనారి లేదు, నరనారి రెండూ లేని తత్వం ఉంది ఇక్కడ. స్త్రీ పుం భేదము లేని ఒక తత్వం ఉంది. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, అవయవాలుగా నిర్ణయించుతామా? అందుకే ఆకారము వికారము లేనివాడే భగవంతుని యుగాల క్రితమే చెప్పిన భారతీయ సంస్కృతికి నమస్కారం. స్త్రీ ఆకారం పురుషాకారం లేవు భగవంతుడికి. అదే నిరాకార నిరాకుల అని మీరే చెబుతున్నారు. ఆకారరహితమైనటువంటిది అది కేవలం చిద్రూపం, సద్రూపం, ఆనంద రూపం. సద్రూప చిద్రూప ఆనంద రూపములు మూడు, సత్తు చిత్తు ఆనందం తీస్తే కలిపి చూస్తే శాశ్వతమైన చైతన్య స్వరూపమైన ఆనందమే వారు. అది సృష్టి ఏర్పడక ముందు అదే ఉంది. ఆ ఆనందమే శివశక్తి రెండును. కానీ అప్పుడు శక్తి ప్రకటింపబడలేదు, శక్తి ఆయనలో ఉంది. శక్తి ఎప్పుడు ప్రకటింపబడిందంటే ఆయన సృష్టి స్థితిలో చేసేటప్పుడు ప్రకటింపబడింది. ఇది తెలుసుకోవాలి. అప్పుడు ప్రకటింపబడింది. అయితే సృష్టి స్థితిలయులు ప్రపంచంలో ఉన్న మేనిఫెస్టేషన్స్, ఇవి ఎవరి వల్ల ప్రకటింపబడ్డాయో వాడు శివుడు. ఏ శక్తి వల్ల ప్రకటింపబడ్డాయో ఆవిడ శక్తి. ఇప్పుడు ఆవిడ అన్నాను కానీ శక్తి, ఆవిడ ఆయన ఇద్దరు, మగ కాదు స్త్రీ కాదు. అది మనం బాగా గుర్తుపెట్టుకుంటే అదొక తత్వం. అంతర్లీనమైన ఈశ్వరుల్లోని శక్తి ఏదైతే ఉన్నదో అది సృష్టి స్థితిలో చెయ్యదలుచుకున్నప్పుడు బయటకు వచ్చింది. ఎప్పుడు? చెయ్యదలుచుకున్నప్పుడు. అక్కడ నర్లని నేను చేసుకోవాలి. ఇక్కడ ఆయన ఎందుకు తలుచుకుంటాడు? ఊరికనే తలుచుకుంటాడా అంటే దానికి పెద్ద రీజన్స్, రకరకాల కర్మలను అనుభవించడానికి తగ్గ జీవులను ఉత్పన్నం చేయాలని ఆయన సంకల్పించుకున్నాడు. అలా సంకల్పించుకున్నప్పుడు వచ్చింది. కనుక చెయ్యడం కంటే ముందున్నదేమిటి? సంకల్పం. చెయ్యడం కంటే ముందున్నది సంకల్పం. అందుకు పని చేసే ముందు పని చేయాలన్న సంకల్పం ఉంటుంది కదా. కానీ శక్తి ఎక్కడుంది? పని చెయ్యడంలో ఉందా అంటే సంకల్పంతో పాటు శక్తి ఉంది. సంకల్పమే శక్తి. ఎవడు సంకల్పించుకుంటాడండి? చెయ్యాలనుకున్నవాడు సంకల్పించుకుంటాడు. నేను కారులో వెళదాం అనుకుంటాడు ఒకడు, కారు ఉంటే. నేను వాడు ఏమనుకుంటాడు? కారు ఉండాలి, డ్రైవింగ్ చేయగలిగితే చెయ్యాలనుకుంటాడు. కానీ సృష్టిని చెయ్యాలనుకున్నాడు ఆయన. అనుకోవడం దగ్గర ఆవిడ ఉందిటండి మొదట. ఇది తెలుసుకోనేటువంటి మాట. అందుకే ఇదే శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఒక శ్లోకంతో మనం ప్రారంభించుకుంటే, నాకు ఎదురుగా అమ్మవారు కనబడుతున్నారు అన్నారు. ఎవరావిడ? కామాక్షిదేవి. అక్కడికి వెళదాం. కామాక్షి శివశక్తి ఉపాసన అంటే ఒక విధంగా అమ్మవారి ఉపాసనేనండి. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మవారి ఉపాసకులు అండి, శివుడు వేరు అమ్మ వేరు అంటే అంత అజ్ఞానం కూరుకుపోయినందుకు వాళ్ళిద్దరూ క్షమించుగాక. సూత సంహితలో ఒక మాట చెప్తాడు, శివశక్తుల మధ్య ఎవడు భేదం చూపిస్తాడో వాడు తలకిందులుగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో ఉంటారని చెప్పాడు. ఇక్కడ వాళ్ళ ఇరువురి మధ్య ఎప్పుడు భేదం చూపించరాదుట. అందుకే భృంగ అనేవాడికి 3 కాళ్ళతో ఉండిపోని శపించింది ఆవిడ. ఎందుకంటే మేము శివుడి పార్టీ అని శివుడు చుట్టూ తిరిగెట్టాను. ఇక్కడ శక్తి శపించింది. కోపంతో కాదు, నీ అజ్ఞానానికి శిక్షరా బాబు అన్నది ఇక్కడ. అందుకే అజ్ఞానానికి శిక్షిస్తారు కానీ కోపంతో శిక్షించరు ఎవరైనా. ఇది కూడా తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? శివశక్తుల మధ్య భేదం చూపించకూడదు. అలాంటిది అమ్మవారి స్వరూపం కామాక్షి అన్నాం ఇక్కడ. అదేమిటో శివుడి గురించి చెప్పిన ప్రతిసారి శక్తి శివుడితో ఉంటుంది, శక్తి గురించి చెప్పినప్పుడు శక్తితో శివుడు ఉంటాడు. ఈ లక్షణంతో చూస్తే శంకర భగవత్పాల్ వారు అదిగో నా మందు అమ్మవారి రూపం కనబడుతుంది అన్నాడు ఇక్కడ. కొణత్కాంచీరామ కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాసం శృణుమపి దధానా కరతలై
పురస్తాత్ ఆస్తాం నః పురమథితురాహో పురుషిక అన్నాడు అక్కడ. ఇప్పుడు శివశక్తి అంటే ఏమిటి చెప్పడం కోసం అది తీసుకుంటున్నాను ఇక్కడ. అదిగో నా ముందు కనబడుతోంది అమ్మవారు అన్నారు. అది కనబడింది. కానీ చిత్రం ఏంటంటే ఆవిడ పేరు చెప్పకుండా రూపవర్ణన చేశాడు. కొణత్కాంచీదామ అంటే ఆవిడెవరో స్ఫురింపజేశారు ఆయన. కాంచీపుర కామాక్షి అని నేరుగా చెప్పకుండా అందంగా చెప్పాడు. కవిత్వం నేరుగా చెప్పదు, తిప్పి చెప్తుంది. అది కొణత్కాంచీదామ, ధ్వనిస్తున్నటువంటి మొలనూలు కలది. కొణత్కాంచీదామ అంతే కదా, కాంచీధామ కూడా. కాంచీయే తన ధామముగా కలిగినటువంటిది. కాంచీదామ కదికల భకుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన. ఉన్నతమైన వక్షస్థలంతో, సన్నని నడుముతో, శరత్కాలపు పూర్ణిమ నాటి చంద్రుల్లాంటి వదనంతో, నిర్మలంగా ప్రశాంతంగా పరిణత శరశ్చంద్రవదన. చేతుల్లో ధనుర్బాణం పాసం శృణుమపి దధానా కరతలైహి. ఆ 4 చేతుల్లో కూడా పాసము, అంకుశము, చెరకవిల్లు, పువ్వుల బాణాలు పట్టుకుని పురస్తాత్ నా ముందు ఆస్తాం నః అదిగో ఉన్నది ఆవిడెవరు? ఇంతవరకు రూపవర్ణన చేశారు కదా, ఆవిడెవరో అక్కడికి చెప్పారు. పురమథితు అహో పురుషిక. ఇలాంటి వరుడు సాహితీ జగత్తులో లేదండి. అంత అద్భుతమైన పదాన్ని ఆయన ప్రయోగించారు. పురమథితు అంటే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క అహో పురుషిక. పురుషిక అంటే పౌరుషం. అహో అహో అనేది ఆశ్చర్యార్థంలో పడ్డం కంటే అహంకార రూపమైన పౌరుషము. ఎదురుగా కనబడుతున్న అమ్మవారు ఎవరు అంటే శివుని యొక్క అహంకార రూపమైన పౌరుషం. ఏమి మాట వేశారు ఇక్కడ. పౌరుషం అంటే ఏమిటి? నన్నంటే రాదా అండి, అది కాదు పౌరుషం అంటే. పౌరుషం అంటే పురుష ప్రయత్నం, పురుషుని నుంచి ప్రకటింపబడేటటువంటి సమర్థతని పౌరుషం అంటారు. పురుషుడు ఎవరు? పరమ పురుషుడు అంటే పరమాత్మే. పూర్ణత్వాత్ పురుష అని పరిపూర్ణుడు కనుక ఆయన పురుషుడు. అందులో మగవాడు అని అర్థం కాదు ఇక్కడ. పూర్ణత్వాత్ పరిపూర్ణుడైనటువంటి వాడు కనుక ఆయన వాడు పురుషుడు. ఆ పరిపూర్ణుడైన వాడు సృష్టి చేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? అప్పుడు కదా ఇదంతా వచ్చింది. కనుక ఇప్పుడు పరమేశ్వరుడు, సృష్టి, ఈ రెండింటి మధ్యలో సృష్టి చేయాలనుకోవడం ఒకటి మధ్య పాయింట్. కనుక పరమేశ్వరుడికి సృష్టికి మధ్యలో ఏముంది? చెయ్యాలనుకోవడం ఉంది. చెయ్యాలనుకోవడం అనే సంకల్పం దేనివల్ల వచ్చింది? నేను సృష్టిని చేయాలనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మీ శ్రద్ధగా వింటున్నట్టు నాకు అనిపిస్తుంది కనుక వెళ్తున్నాను. సృష్టి చెయ్యాలనుకున్నాడు, నేను సృష్టిని చేయాలి అనుకున్నాడు. అనుకున్నాడు కంటే ముందున్నది నేను సృష్టిని చేస్తానన్నాడు. నేనుందే ఐనెస్, అది పట్టుకోవాలండి ఇక్కడ. కానీ పరమాత్మ నేను సృష్టి చేయాలనుకున్నాడు. దానికి తగ్గ సమర్థత ఆయన దగ్గర ఉంది. కనుక నేను చేస్తాను అనుకోండి. చేస్తాను అనడం సంకల్పం. నేను అనేది అహం రూపమైన ప్రకటన. అహం నేను చేస్తాను. మనం కూడా నేను వెళ్తానండి అని, నేను అనుకోని వెళ్తానండి అంటే నేను ఇంప్లైడ్ ఉంది మనకు. కనుక నేను అనేది ముందు వచ్చి తర్వాత సంకల్పం వచ్చింది కదా. కనుక సంకల్పం అన్నిటికీ ముందన్నాం, కానీ సంకల్పం కంటే ముందు ఉన్నది ఏమిటి? అహం. ఆయన ఊరికను కూర్చుంటే ఏమన్నాడు? నేను ఎవరితో అంటాడు? కానీ నేను చేస్తాను అనుకోగానే నేను వచ్చింది ఇక్కడ. కనుక నేను కొత్తగా రాలే, ఆయనలో ఉన్న నేను ప్రకటింపబడింది. ఈ నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రమణులు చెప్పింది నేను తెలుసుకోదాకా వెళ్ళిపోతాం మనం ఇక్కడ. కనుక నేను చేస్తానని సంకల్పించుకున్నాడు. కనుక నేను సంకల్పము ఈ రెండు కలిపితే అన్నీ చేయగలిగే సమర్థత పౌరుషమైతే, ఆ నేను అనేటువంటి శక్తి ఏది ఉందో అది అహమై రెండూ కలిపి అహో పురుషిక అయినది పరమేశ్వరుని రూపమైన అహం రూప చైతన్యం. అయితే శంకరులు చేది చెప్పినా ఉపనిషత్ ప్రధానమే. తాంత్రికంలో శాక్తేయం వేరు, తాత్వికంలో శాక్తేయం వేరు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. తాంత్రిక శాక్తేయం అంటే ఒక్కొక్కడిగా మంత్రాలు తీసుకుంటారు. కాళీ విద్యను లేదా శ్రీ విద్యని మంత్రాలు బాగా సాధన చేసి రకరకాలు చేసి ప్రయోగాలు అది వగేరాలు చేస్తూ ఆ దానిని శంకరులు తీసుకోలేదు. తాత్వికం తీసుకోవాలి. తాత్వికం కేవలం తాత్విక దృష్టి లేకుండా చేసే తాంత్రికమే వామం అవుతుంది. బాగా తెలుసు. సాత్విక సాధన, తాత్విక చింతన ఎప్పుడు చెప్తూ ఉంటే ఈ మాట. సాధనలో సాత్వికత ఉండాలి, చింతనలో తాత్వికత ఉండాలి. వాడి సాధన ఉత్కృష్టమవుతుంది. తెలుసుకుంటారు. సాత్వికత అంటే ఇందాక చెప్పినట్టు రజోగుణ తమోగుణ దోషాలు లేని సాధన సాత్విక సాధన. అది ముక్తికి హేతు అవుతుంది. మిగిలినవన్నీ కూడా మన జన్మ పరంపరలకి హేతు అవుతాయి. అహంకారం అరగనంత వరకు పుట్టుకలు ఉంటూ ఉంటాయి. సాత్విక సాధన అది చాలా ముఖ్యమైన అంశం. తాత్విక చింతన ఆ రెండిటితో అన్వయించుకొని చెప్పడం ఇప్పుడు మనం చేస్తున్న పని. ఇది లోకక్షేమకారి అయినటువంటి సిద్ధాంతం. అందుకే ఆ తత్వచింతనతో చూడాలంటే ఆదిశంకరులు అహోపురుషిక అని చెప్పిన పదానికి ప్రమాణంలోకి వెళదాం ఒక్కసారి. ఆ ప్రమాణం ఏది అంటే మళ్ళీ వేద ప్రమాణమే మనకు అన్నిటికీ ముఖ్యం. ఉపనిషత్తులు 2 చోట్ల 2 మాటలు చెప్తాడు. స అకామయత
బహుశ్యాం ప్రజాయేయ స అకామయత. సంస్కృతంలో అకామయత అంటే కామించాడు, అంటే అనుకున్నాడు, కోరుకున్నాడు. సహ ఎవడు? ఆయన పరమేశ్వరుడు సహ. అకామయత అంటే కామించాడు. ఏమని? బహుశ్యాం ప్రజాయేయ, ఈ సృష్టికై నేను అనేకమవుతాను అనుకున్నాడు. ఏమని? అనేకమవుతాను అనుకున్నాడు. అక్కడ అకామయత అన్నారు కదా, అంటే కామించుట. కామించుట అంటే సంకల్పించుట, కోరుకొనుట, రెండు కలిసి కామించుట అయింది. కానీ ఏమని? తాను అన్నాం. ఏకోహం బహుశ్యాం. మరొక చోట ఇదే మంత్రం మరొక విధంగా ఏకహ అహం బహుశ్యాం. మళ్ళీ జాగ్రత్తగా 3 రాసుకోండి. ఏకహ అహం బహుశ్యాం. బహుశ్యాం అంటే అనేకమవుతాను. అనేకం అంటే సృష్టంతో అనేకం, ఈశ్వరుడు మాత్రం ఏకం. మధ్యలో ఉన్నది అహం రూపమైన సంకల్పం. కానీ ఏకహ అహం బహుశ్యాం. ఏకహ అయిన ఈశ్వరుడు నేను చేస్తాను సంకల్పంతో బహు అయిన సృష్టిగా ఏర్పడ్డాడు. కానీ ఈశ్వరుడికి సృష్టికి మధ్యలో అహం అనేటువంటి ఒకనొక సంకల్ప శక్తి ఉంది కదా, ఆ సంకల్ప శక్తి ఇంత చేసిందండి. దానికి అహోపురుషిక అని పేరు పెట్టారు. ఇక్కడ అహోపురుషిక అయిన తల్లి మా ఎదురుగా ఎర్రగా అరుణకాంతులతో కనిపిస్తుంది. అదిగో అని నమస్కారం చేసుకున్నాడు ఆయన. కనుక అమ్మవారు అనగా ఎవరు? పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి. ఇది తెలుసుకోవాల్సిన ప్రథమ భావం. అది అహం రూప స్ఫురణగా ఈశ్వరులో అహం అనబడుతున్న ఒక స్ఫురణ ఉంది. అది పనికిమాలిన దిక్కుమాలిన అహంభావం కాదు. అది ఇక్కడ అది అహం అనే స్ఫురణ చాలా గొప్పది. అది చైతన్యం ఉన్న చోట ఉంటుంది. మీరు ఎంత మైక్ పెట్టండి నేను అందది, ఎందుకంటే దాని చైతన్యం వస్తువు కాదు, కృత్రిమమే. ఈశ్వర సృష్టిలో ఈశ్వర చైతన్యం ఉన్న చోట అహం అనే స్ఫురణ వస్తుంటుంది. ఇక్కడ అహం అనే స్ఫురణ బహుశ్యామైన ప్రపంచం వైపు ఉంది, ఏకమైన పరమాత్మతో ఉంది. కానీ అహాన్ని ఆ ఏకం వైపు తిప్పగలిగితే అదే గొప్ప మోక్ష సాధన అండి. ఇది అదే రమణుల వారు చెప్పినటువంటి మాట కూడా. సరే, మొత్తానికి ఏకహ అహం బహుశ్యాం. అహం అనే స్ఫురణకి ఆలంబన ఎవరిప్పుడు? ఎంత చెప్పాలి? మీరే చెప్పాలి, నేను చెప్పడం ఏంటి? పరమాత్మ. పరమాత్మను బేస్ చేసుకుని కదా అహం ఉంది. అహం నుంచి కదా జగత్ అయింది. నువ్వు పరమాత్మ యొక్క అహం వైపు వెళ్ళిపో, ఈ పనికి వల్ల అహంకారాలు పోతాయి. ఇక్కడ అహంతోనే జగత్తంతా ఉందని తెలుసుకుంటే సృష్టి అంతటా కూడా శివుడి యొక్క సంకల్ప శక్తి బహు విధాలుగా కనబడుతూ ఉంటే జగత్తులో ప్రత్యణువు శివశక్తి స్వరూపం తెలుస్తుందా లేదా? ఈ యొక్క వాక్యం ద్వారా జగత్తంతా శివశక్తులే అనేకముగా వ్యాపించి ఒక్క నేను ఎన్నో అవుతాను. ఇది తెలుగులో చెప్పాలంటే ఏకోహం బహుశ్యాం. ఒక్క నేను ఎన్నో అవుతాను అంటే ఎన్నో అవుతాను అన్నదెవడు? ఆయనే. కానీ ఎన్నో అయిందెవడు? ఆయనే. ఎన్నో అయిన వాటిలో ఆయనే ఉన్నాడు కదా. ఎలా ఉన్నాడు? శక్తితో ఉన్నాడు. కానీ ప్రతి చోట శివశక్తి స్వరూపం ఉంది. ఒక్క సూత్రం అండి. అది గమనించితే ఎదురుగా అమ్మవారిని ఆ రూపంతో చూశాడు. ఏకోహం బహుశ్యాం అనేదే పురమతితురాహో పురుషిక ఉపనిషద్వచనంలో అంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి ఆ స్వరూపం ఒక్కసారి ఆలోచిస్తే దీన్ని బట్టి ఆ సంకల్పశక్తి లేకపోతే శివుడేం చేయడు కదా, చేయలేడు కదా. అది శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేత్ ఏవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అక్కడ ప్రారంభించాడు. మళ్ళీ సౌందర్యంలో మొదటి శ్లోకానికి వచ్చేసాం. అక్కడ శివశక్తులు ఇద్దరిని కలిపాడు. ఇక్కడ కూడా శక్తిని స్తోత్రం చేస్తున్నాడు అనుకుంటాం, కానీ మొదటి వాక్యంలోనే కల్పించాడు. శివశక్త్యాయుక్త యది భవతి నా. ఒకవేళ శివుడి శక్తితో లేకపోయినట్లయితే శక్త ప్రభవితున్న అంటే ఏది చేయలేడు. అంటే అంతా మా అమరాలే చేస్తున్నాడండి. అంటే ఆవిడ బయట నుంచి వచ్చి టీ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది అని చేయడానికి ఇక్కడ, లేకపోతే సపోర్ట్ ఇచ్చిందా? బయట వస్తువు ఇచ్చే సపోర్ట్ కాదు శక్తి సహాయం అనేది. తాంత్రికులు ఏం చేస్తారంటే శక్తికి లొంగిపోయి శివుడు ఉంటాడు, శక్తి అధీనము అంటుంటారే. కానీ వైదిక శాక్తేయం ఏం చెప్తుందంటే శివశక్తి ఐక్య రూపిణి అని చెప్తుంది. వైదిక శాక్తేయం రెండు అవిభాజ్యములు చూపిస్తుంది. అయితే తెలుసుకోవాలి ఇక్కడ. కనుక శివుడు శక్తి కలిసే ఉంటాయి. కలిసి లేకపోతే చెయ్యడం అనేది లేదు కదా అని ఉద్దేశం. అందుకని శివుడు అసమర్థుడైపోతాడని కాదు ఇక్కడ. శివుని యొక్క సమర్థత ఆవిడ కనుక, సమర్థత లేకపోతే ఏం చేయలేడు కదా అనే భావంతో చెప్పారు ఇక్కడ. కనుక శివశక్త్యాయుక్తో యది భవతి శక్తం ప్రభవితుం నచేత్ ఏవం. అందుకే దేవ ఆ దేవుడు ఎవడా దేవుడు? ముందు చెప్పిన శివుడికి దేవుడు అని పేరు పెట్టారు. అందరూ దేవుళ్ళు ఉంటుంటే ఈయనందులో ఒకడనమాట కాదండి, దేవతలకే దేవుడైనటువంటి వాడు. అందుకే శాస్త్రం చెప్పింది ఇక్కడ దేవశబ్దానికి అర్థము దేవతల్లో ఒకడిని కాదు, దేవానాం దేవ, దేవతలకు కూడా దేవుడైన వాడు అని అర్థం చెప్పారు ఇక్కడ. అంటే దేవతలకు ఆ పేరు రావడానికి కారణం ఏమిటి? అది కూడా ఆలోచించారు. ప్రతివాడు దేవత. ఎంతమంది దేవతలండి? ఆ దేవతలందరూ దేవత అనిపించుకోవడానికి వాళ్ళ దేవత్వ లక్షణం ఒకటి ఉంది. దానికి కారణమైనవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని శక్తులు అనేక దేవతలుగా వ్యక్తమయ్యే కనుక దేవ అంటే స్వయం ప్రకాశ, ఇది అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
దేవ అంటే స్వయం ప్రకాశ. ఆయన ప్రకాశములే మిగతా దేవతలందరూ కూడా. కిరణాలు దేవతలైతే సూర్యుడు శివుడు, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ సూర్యకాంతే కిరణాల ద్వారా వచ్చింది. కానీ 33 కోట్లు ఇంకా మీ ఇష్టం ఎందరి కోట్ల దేవతలు చెప్పినా వాళ్ళందరిలో ప్రకాశం అనే రూపం, దివ్యతే ప్రకాశతే, అలా ప్రకాశించేవాడు ఎవడున్నాడో వాడిని ఇప్పుడు ఏమన్నారు, జాగ్రత్తగా వినాలండి. దేవ అంటే స్వయం ప్రకాశక. ఇది తెలిస్తే శ్రీ విద్యలో ప్రకాశ విమర్శ తత్వం అర్థమవుతుంది ఇక్కడ. అంటే ప్రకాశ విమర్శ ఈ 2 రూపాలతో ఉంటుంది శివశక్తి తత్వం. కనుక శివశక్తి తత్వంలో ప్రకాశం విమర్శం ఈ 2 చెప్పాలి. ఈ ప్రకాశ విమర్శములు అంటే ఇందాక చెప్పిన స్వయం ప్రకాశక లక్షణం ఏది ఉందో అది ప్రకాశ, అది దేవ. ఆ స్వయం ప్రకాశక శక్తితో ఆయన జగద్రూపంగా వ్యాపించాడే, ఈ వ్యాపించిపోయి ఉండడాన్ని విమర్శ అంటారు. ఇక్కడ వ్యాపకత్వం. కానీ వ్యాపకత్వం శక్తి లక్షణం. శక్తి ఎవరిదో వాడు శివుడు. కానీ విశ్వమంతా నడవాలి అంటే విశ్వమంతా శివశక్తి వ్యాపించాలే లేదా? కానీ విశ్వమంతా వ్యాపించిపోయిన శివశక్తిని విమర్శ అంటారు. ఆ శక్తి ఎవడిదో వాడిని ప్రకాశ అంటారు. ఈ ప్రకాశ విమర్శలే శివశక్తులు. ఇది శ్రీ విద్యాశాస్త్రంలో ప్రకాశ విమర్శ అనేటువంటిది చెప్తారు. గురువుని కూడా ప్రకాశ విమర్శ హేతవే అని నమస్కరించుకోవడానికి కారణం ఇదే. కానీ ఏది ప్రకాశమో ఏది విమర్శ తెలుసుకోవాలి. విమర్శ రూపిణి విద్య. తర్వాత వియదాది జగత్ప్రసూహు. మీరు చదువుతున్న వియత్ అంటే ఆకాశం మొదలుకొని ఆది, ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత భూమి, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత ఇలా వస్తాయి జలము, జలము తర్వాత భూమి. కానీ మొట్టమొదటిది ఏంది వియత్. కానీ వియత్ ఆది, ఆకాశం ఆదిగా కలిగిన జగత్తునంతటినీ కన్న తల్లి ఎవరు? విమర్శ రూపిణి. ఆ విమర్శ రూపిణి ఎవరంటే ప్రకాశ స్వరూపుని యొక్క విమర్శ, ప్రకాశమైన శివుని యొక్క విమర్శ. గదిలో దీపం వెలిగించాక దీపం కాంతి గదంతా వ్యాపిస్తుంది, అవునా లేదా? ఇక్కడ కాంతి విమర్శ. కాంతి ఎక్కడ వ్యాపించిందో చూడండి. ఇక్కడ మీకు నేను టైం ఇస్తే ఈ కుర్చీ మీద, ఆయన తలకాయ మీద, ఈయన తలకాయ మీద, చివరి తలకాయ మీద ఎన్ని చెప్పచ్చో మీరు. ఏంటి కాంతి ఎక్కడ వ్యాపించింది అంటే అరగంట సేపు చెప్పచ్చు మీరు. ఇక్కడ ఒక్కొక్కరు తలకాయ వాడి పేరు చెప్పి వాటి మీద అని చెప్తుంటే ఎంత కాంతి ఉందండి. అయితే ఇంత చెప్పే కానీ ఉన్నదంతా ఒకటే కాంతిని తెలుసుకుంటే చాలు కదా. అయితే కాంతి తలకాయల నుంచి వస్తుందా? తలకాయల మీద ఉంది కానీ తలకాయని చూపిస్తుంది కానీ తలకాయల మీద లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? దీపం నుంచి. అంతేగాని ఇదంతా గోడల వల్ల మనుషుల వల్ల వస్తాయి అనుకోకూడదు. వాటి మీద పడుతుంది కనుక వాళ్ళు కనబడుతున్నారు కానీ అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీపం నుంచి. ఆ దీపం ప్రకాశం ఈ కాంతి విమర్శ అండి, తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇలా ప్రతి ఉపాధి మీద వెలుగు పడుతున్నట్టే ప్రతి జీవుల్లో చైతన్యముగా వ్యాపించింది మొత్తం అంత ప్రతి విమర్శ. అది విమర్శ నువ్వు తెలుసుకో. విమర్శ చక్కగా ఆలోచించి తెలుసుకో, విమర్శనాత్మకంగా గ్రహించు. అప్పుడు నీకే అర్థమవుతుంది వెలుగు తలకాయల వల్ల రావట్లేదు, ఈ తలకాయ వెలుగు అందరిలోనూ ఉంది అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక వెలుగు అందరిలో వ్యాపించిపోయింది కదా, అదే చైతన్య స్వరూపంగా అందరిలో వ్యాపించింది. ఉపాధి భేదములుగా లేకుండా, ఉపాధి భేదములు లేకుండా అందరిలో సమముగా వ్యాపించున్న ఈశ్వర చైతన్యము విమర్శ, ఈశ్వరుడు ప్రకాశం. ఈ 2 ఒకటని ఎలా చెప్పగలరంటే ఇందాక చెప్పిన ఉపమానమే మీరు తీసేసుకుంటే దీపకాంతి గదంతా వ్యాపించింది కానీ కాంతికి దేనితో అనుబంధం ఉంది? గదితోనా దీపంతోనా? ఇది బాగా ఆలోచించండి. ఆలోచించుకుని చెప్తున్నారా? ఈ ఒక్క ఇవాళ దీపం వెలిగించేసుకుంటే మిగిలిన 4 రోజుల పూట్ల హాయిగా ఉంటుందండి. ఈ ఒక్క ఉపమానం బేస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. దీపం వెలిగించేస్తే కాంతి అంతటా వ్యాపించిపోయింది. కాంతికి దేనితో అనుబంధం? దీపం. అంతేగాని కాంతికి ఆ కుర్చీ పాడైపోతుందేమో, వీళ్ళు లేచి వెళ్ళిపోతాడేమో, ఈ తల మీద కాంతి నేనేమైపోను అనుకోదక్క. ఎందుకంటారా? ఆ కాంతి వాడి తల మీద ఆధారపడలేదు, కుర్చీ మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడింది? దీపం మీద ఆధారపడింది. దీపంతోనూ ఉంది. అది ఎలా ఉన్నదంటే ఎంత వ్యాపించి సాక్షిగా ఉంది. అంతే కదా. ఆ కూర్చున్న వాళ్ళలో ఒకటి వెళ్ళిపోదామంటే కారులో కూర్చుందామంటే 2 మట్లకి దీపం కారణం కాదు, వాటి మీద పడుతుంది. కానీ జగత్తంతా వ్యాపించింది కానీ దానికి అంటది కనుక అది సాక్షి అని మరొక పేరు. ఆ లక్షణంతో ఉంది విమర్శ. ఈ విమర్శ ఎవరిది? కాంతి ఎవరిది? దీపానిది. అలాగే సృష్టిలో కనబడుతున్న ప్రతి శక్తి ఈశ్వరునిది. ఈ 2 వేరుగా లేవు, 2 కలిసి అయి ఉన్న స్పృహ ఎల్లవేళ కలిగి ఉండడమే శివశక్తి ఉపాసన, శివశక్తి ఆరాధన. కనుకనే పురమతితు రాహో పురుషిక అనే మాటలో ఎంత గొప్ప భావం చూపించారండి. అయితే దానికి చెరకు విల్లకి పువ్వుల బాణాలకి ఏమి సంబంధం ఉందండి? అన్నీ మొదటి రోజు అయితే మహా కష్టం, తర్వాత అవన్నీ తెలుసుకుందాం ఇక్కడ. అలాంటి ఆ శివశక్తి రూపిణి నమస్కారం చేస్తూ శాస్త్రంలో ఒక్క మాట చెప్పారు. అదొక వాక్యం కింద నిరంతరం గుర్తుపెట్టుకుంటే శివశక్త్యాత్మకం విద్ధి జగదేత చరాచరం. ఈ వాక్యం ఒక 10 సార్లు నేను చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. శివశక్త్యాత్మకం విద్ధి. విద్ధి అంటే తెలుసుకో.
జగదేతచ్చరాచరం, కనబడుతున్న ఈ చర అచర జగత్ అంతా కూడా శివశక్త్యాత్మకమని తెలుసుకో. ఒక్క వాక్యం అంతే. ఇది గుర్తుపెట్టుకుని ఎలాగో ఆలోచించండి చెప్పిన ప్రవచనం మేరకు. కానీ ప్రతి దానిలో చేతనత్వం కనబడుతుంది కదా, ఆ చేతనత్వం విమర్శ. అది ఎవరిదో వాడు ఈశ్వరుడు, అది తెలియబడట్లేదు. రెండు కలిపి చూసుకుంటే అడుగడుగున వాళ్ళిద్దరేగా. కనుక వెలుగు చూసిన ప్రతిసారి దీపం గుర్తొస్తుంది. సృష్టిలో ఏ శక్తిని చూసినా శివుడు గుర్తు రావాలి, రెండు కలిపే గుర్తు రావాలి. అదే శివశక్తి. అయితే కొందరికి శక్తే చూస్తారు కానీ శివుడిని చూడరు, అదే వచ్చింది బాధ. అబ్బా ఇదంతా చైతన్యం ఉంది, ఇది చాలా గొప్పగా ఉంది, ఇవన్నీ అంటుంటే ఆ గొప్పగా ఉండడం, చైతన్యం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా విమర్శ రూపమైన శక్తి యొక్క లక్షణాలు. కానీ అది వీడి నిర్వాకాలకో. ఆ విమర్శ ఎవరిది? ప్రకాశం. ఇది చూస్తుంటే జగత్తులో కనబడే ప్రతిదీ కూడా వారు ఉభయలే అని ఎరుక కలుగుతూ ఉంటే వేరుగా దేన్ని చూడలేము. అహంకారం కూడా కరిగిపోయి అన్నీ వారే అని తెలియగలుగుతుంది. కానీ అహం ఆ శివశక్తులతో కలిసిపోవడం, కరిగిపోవడం అంటే ఇదండి అర్థం. ఇక్కడ ఇంత విశేషమైన భావంతో శివశక్తిని చూస్తూ చరాచరం ఇదం జగత్ శివశక్త్యాత్మకం విద్ధి, ఇది శాస్త్రవచనం. చరాచరమైన ఈ జగత్తంతా శివశక్త్యాత్మకమని తెలుసుకో. చరా అచరం అంటే ఏమిటి తెలిసిందే. స్థావర జంగమాత్మకం అంటారు. స్థావరం అంటే కదలకుండా ఉండేది అంటే అచరం, జంగమం అంటే కదిలేది చరం. ఇదొక అర్థం కదా. ఇంకొక అర్థం ఉందండి. అందుకే చరం అచరం అంటే, చరం అంటే పిండాండం, అచరం అంటే బ్రహ్మాండం అని చెప్పాడు. ఇది గొప్ప రహస్యం. పిండాండములు అంటే ఇప్పుడు మన శరీరాలన్నీ పిండాండాలు. వీటన్నిటికి చరములు అంటే ఇవి వస్తాయి, ఉంటాయి, కొంతకాలం పోతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇవి చరములు. ఎక్కడ వస్తుంటే? బ్రహ్మాండాల్లో వస్తుంటాయి. కానీ బ్రహ్మాండం అలా ఉంది. బ్రహ్మాండంలో జీవులు మాత్రం వస్తూ పోతున్నారు. తర్వాత బ్రహ్మాండాలు కూడా పోయి ఒకరోజు వస్తుంది. కానీ అంతవరకు జీవులు పుడుతూ చస్తూ ఎంతమంది వస్తున్నారు? కనుక ఈ పుడుతూ చస్తూ పెడుతున్న పిండాండాలు అన్నీ కూడా చరములు అనిపించుకుంటాయి. ఏ బ్రహ్మాండమునందువన్నీ కదులుతున్నాయో వాటి అచరము అంటారు ఇక్కడ. కనుక పిండాండములు బ్రహ్మాండం, బ్రహ్మాండం ఒకటి కాదు, ఇంకా చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ పిండాండ బ్రహ్మాండాలు అంతా కూడాను శివశక్త్యాత్మకమే. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని బ్రహ్మాండాలు, అన్ని పిండాండాలు. కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని అంటున్నాం కదా. అనేక కోట్ల కొలది బ్రహ్మాండాలు. ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ పురాణం చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో ఈ భూమి బల్లపరుపుగా ఉన్నది, భగవంతుడు 6 రోజులు సృష్టి చేసి 7 రోజులు పడుకున్నాడు, ఇలాంటి పిచ్చి లెక్కలు మనకు లేవు. అనేక కోటి బ్రహ్మాండజన్య అనేటప్పుడే ఈ నెబ్యులాస్ గెలాక్సీల గురించి అంత గొప్ప భావన ఇచ్చారు చూడండి ఇక్కడ. ఆఖరికి సైన్స్ పరికరాలతో తెలుసుకునే దానికంటే మించిపోయిన బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఇన్ని బ్రహ్మాండాలు తెలుసుకోవడం కష్టం కదంటే నువ్వు పిండాండాలు, నీకు అక్కడ తెలిస్తే నీ బతికే నీకు బ్రహ్మాండం. ఒక్కడు తెలుసుకో చాలు. ఈ పిండాండ బ్రహ్మాండాలన్నీ శివశక్త్యాత్మకమని తెలుసుకో. అదొక్కడు తెలుసుకుంటే ఈ సబ్జెక్ట్ అక్కడ ఉంది, మరి ఎక్కడ ఇదే అన్ని చోట్ల ఉంది కనుక మరి కొత్తగా ఎక్కడికి వెళ్తావు? అది తెలుసుకునే విషయం వస్తుంది. కనుక అంతా కూడా ఏక అహం బహుశ్యాం, ఈ 3 మాటల్లో ఉందండి. సంస్కృత భాష నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసి సంస్కృత భాషలో 3 వచనాలు ఉన్నాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రపంచంలో ఇంకెక్కడ ఉన్నాయంటే అవడో అరేబియాలో ఏదో ఒక్కడ ఉందని ఏదో నాకు ఒకసారి చూపించారు. కానీ జనని సంస్కృతంబు సకల భాషలకని నమ్మే వాళ్ళలో నేను మొదలుపెట్టాను. ఎందుకంటే సంస్కృతం దైవీవాక్, దేవతా తత్వం ఉంది. అదేంటి యూనివర్సల్ స్ట్రక్చర్కి సంబంధించిన సమస్త నాలెడ్జ్ సంస్కృత భాషలో ఉందండి. ఇది నాకు ప్రూవ్ చేయాలంటే నాకు కొన్ని రోజులు ప్రవచనిస్తే చెప్పగలను. ఉంది అందులో. ఒకటే సృష్టి ఎలా అయిందో వచనాలు అలా పెట్టారు చూడండి. ముందు పరమాత్మ, తర్వాత ఆయన శక్తి, ఈ 2, తర్వాత అనేకమైన బ్రహ్మాండం. అనేకం అంటే ప్లూరల్. దానికి ముందున్నది ఏమిటి? మళ్ళీ ఏకోహం బహుశ్యాం స్తోత్రంలోకి వెళ్ళండి. ముందున్నది ఈశ్వరుడు, అనేకం బ్రహ్మాండం, ఈశ్వరుడు ఏకం. ఈ రెండింటి మధ్యలో ఒక్క నేను ఎన్నో అవుతాను కూడా శక్తి వచ్చింది అప్పుడు. కనుక ఒకడు 2 అయ్యాడు, 2 అనేకమైంది. కనుక బహువచనం సృష్టి, దానికి మూలమైనటువంటి ద్వివచనం మధ్యలో ఉంది శివశక్తి, దానికి మూలమైన ఏకవచనం మొదలు చెప్పాడు. కానీ ఏకవచనం, ద్వివచన, బహువచనాలే ఎంత అద్భుతంగా సృష్టి రహస్యాన్ని చెప్తున్నాయో మీరు పరిశీలించండి ఇక్కడ. అందుకే వారిద్దరిని కలిపి పట్టుకోవాలి, విడిగా చూడకూడదు. విడిగా చూస్తే హిరణ్యకశిపుడు టైప్ అయిపోతాం. హిరణ్యకశిపుడు అంతా ఈ శక్తి అంతా చూస్తే అంతా నేచురల్గా నడుస్తుంది, నా నిర్వాహకం అని కొంతకాలం అనుకున్నాడు. అరే ఈ శక్తులన్నీ ఎవడివో వాడిని నువ్వు మర్చిపోతున్నారు. ఆయన శక్తులన్నీ ఎవడివో వాడు ప్రతి శక్తిలోనూ ఆ శక్తితో కలిసే ఉన్నాడు. ఇది రహస్యం అండి. ప్రతి శక్తిలోనూ శక్తితో కలిసే పరమాత్మ ఉన్నాడు, తెలుసుకో ఇక్కడ అని ఎలుగెత్తి చాడాడు పిల్లాడు. ఎవరైన పేరు? ప్రహ్లాదుడు. ఆయనకు అర్థం కాలేదు, అర్థమయ్యేలోపు పోయాడు, అది వేరే విషయం. మొత్తానికి సర్వం ఆ విమర్శ రూపుడైన మాటలో ఉన్నదండి. కానీ ఈ ప్రకాశ విమర్శ తత్వాన్ని తెలుసుకో. బ్రహ్మాండాలలో పిండాండంలో కూడా అది. ఇప్పుడు పిండాండం వైపు వద్దాం. బ్రహ్మాండం అర్థమవుతుంది కానీ పిండాండమే అర్థమవుతుంది. ఏంటో
అంతే కదండి. ఎందుకంటే మనం మొహం చూడడానికి అద్దం ముందు నిలబడాలి. ఇతరుల మొహాలకు అద్దం ముందు అక్కర్లేదు. వాళ్ళ గురించి నానా మాటలు కూడా ఆడుకోవచ్చు కనిపిస్తుంటే. మన మొహం చూడడానికి మాత్రం దేని ముందు నిలబడాలి? అద్దం ముందు. ఇంకోటి చెప్తే ఒప్పుకోం, నీ మొహం ఇలా ఉందిరా అని. మనం నిలబడికి భ్రమిస్తాం కూడా, అది వేరే విషయం. చాలా బాగున్నాను ఇచ్చాదులు. కానీ మన మొహం చూడాలంటే మాత్రం అద్దం ముందు ఉండాలి, కానీ ఎదురుగా కనబడదుగా. అలాగే నీ గురించి నీకు తెలియాలంటే, అసలు నీ గురించి తెలియాలంటే మరో అద్దం ఉందిట. దాని పేరు శాస్త్రం. శాస్త్రమైన అద్దం ముందు నీ గురించి నువ్వు తెలుసుకునే సదుపాయం ఋషులు ఏర్పరిచారు శాస్త్రం ద్వారా. అసలు నీ తత్వం నీ ముఖం గురించి కాదు, ముఖానికి కూడా కాదు. నువ్వు ముఖం నువ్వు అనుకుంటావా? నా ముఖం అంటాం కానీ నేను ముఖం ఇప్పుడు అనలేదుగా. అంటే నేనేదో ఉందన్నమాట వీటన్నిటికి వెనకాల. అది తెలుసుకునే ప్రయత్నించే. ఆ అహం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు లోపలికి. బయట జగత్తు గొడవ అయిపోయింది, లోపల గొడవ. ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించమన్నారు గురువులు. అదే చెప్తారు. నేను ఎందుకు అనుకుంటున్నాను? శరీరం ఉండడం వల్ల నేను అనుకుంటున్నానండి. అవునా? కాదు నైనా, నేను ఉండడం వల్ల శరీరం కనిపిస్తుంది, కానీ శరీరం వల్ల నువ్వు కాదు. శరీరం అనగానే మళ్ళీ కనిపించే ఇదే కాకుండా ప్రాణము, మనస్సు, ఇంకా బుద్ధి, ఇవన్నీ కలిపి శరీరం. వీటన్నిటినీ నేను నావి అనుకోవడానికి కారణం ఏమిటి? ఒక వెలుగుందిట, అది పట్టుకున్నాడు ఇక్కడ. ఎలాగైతే గది నిండా కాంతి గురించి మాట్లాడానో, ఒంటి నిండా చైతన్యం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఒంట్లో ఎన్ని లేయర్స్ అండి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇంకా మీరు విడదీస్తే పంచకోశాలు కూడా మాట్లాడవచ్చు కదా. పంచకోశాలనే వెళ్ళిపోతే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఇవన్నీ సంస్కృతంలో చెప్పారు కానీ అందరికీ ఉన్నాయి. మన అందరికీ ఉన్నవే. మనో, బుద్ధి, చిత్త, అహంకారములు లేవా? ప్రాణం లేదా? ఇవన్నీ ఉంటాయి. ఈ శరీరం ఉంది. ఇది ఎవరి వల్ల ఉంది? ఇది ఆలోచించవలసిన అవసరం. మనం సృష్టించుకున్నామా, పెంచుకున్నామా, పోషించామా? ఇందులో ఒక అవయవం మనం తయారు చేసుకున్నామా? నేను ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనబడిది చైతన్యం ఉంటే వస్తుంది, కాన్షియస్నెస్. ఆ చైతన్యం ఎవరు? శరీరమా చైతన్యం? శరీరానికి చైతన్యం. కనుక శరీరానికి చైతన్యం ఇస్తున్న ఒక వస్తువు ఉంది, దాన్ని ఉపనిషత్తు పెట్టే పేరు ఆత్మ. ఆత్మకు అనంత శక్తి ఉంది, సామాన్యమైంది కదా, అఖండ శక్తి ఉన్నది. నువ్వు శరీరం పరిమితిలో చూస్తున్నావు కానీ లిమిటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు విశ్వమంతా ఎవడి నిండున్నాడు, విశ్వానికి పైన వాడున్నాడు, వాడి నీ లోపల ఆత్మయ్య ఉన్నాడు. వాడి యొక్క శక్తి ఈ శరీరంలో, మనస్సులో, బుద్ధిలో, ప్రాణాల్లో అన్నింటిలో ప్రసరించడం చేతి ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు విమర్శ రూపిణి అర్థం చేసుకోండి. విమర్శ రూపిణి అంటే కనబడుతున్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల్లో కూడా వ్యాపించిపోయినటువంటి ఈశ్వర శక్తి ఏదుందో అది విమర్శం, ఆ ఆత్మ ప్రకాశం. ఇది ప్రకాశ విమర్శ లోపల చూసుకుంటే. ఇదే మనం చక్కగా చెప్పుకుంటున్నాం. పంచతత్వ పంచకోశాంతర స్థిత చదువుతున్నారు లేదా? అక్కడ ఉన్నదే నేను చెప్పాను, మిమ్మల్ని కోపగించుకోకండి దయచేసి. అక్కడ ఉన్నదే కనుక విమర్శ ఎక్కడుంది? పంచకోశాల్లో ఉంది. పంచకోశాల లోపల అంటే దాన్ని దాటి లోపలికి వెళ్తుంటే, దాన్ని దాటి లోపలికి వెళ్తుంటే, దాటి బయటికి వెళ్తే కాదు, దాటి లోపలికి వెళ్తూ ఉంటే. అందుకే అన్నమయ కోసం లోపల ప్రాణమయం, తర్వాత మనోమయం, తర్వాత విజ్ఞానమయం, తర్వాత ఆనందమయం, దాని లోపల పరమాత్మ. అర్థమైంది కదా? ఆయన ప్రకాశమే ఐదింట్లో ఉన్నది. ఐదింటికి ఆవల ఆయన ఉన్నాడు, ప్రకాశం కూడా. ఐదు పోయినా ఆయన విమర్శ ఎక్కడికి పోదు, అది తెలుసుకున్నది. ఆత్మ అఖండ ఆత్మశక్తి. కనుక ఇక్కడ శివశక్తే, బయట శివశక్తే. ఇప్పుడు చెప్పండి, పిండాండం బ్రహ్మాండం కూడా శివశక్త్యాత్మక అనే మాట ఊరికనే శాస్త్రం చెప్పిందా? ఆలోచిస్తే అనుభవానికి అందుతుందా? ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. కానీ శివశక్త్యాత్మకుడు, శివశక్తులు కాని చోటు లేదు అనే విషయాన్ని ఎంత చక్కగా చెప్తున్నారు. ఆ కారణం చేతనే శివశక్తి లేకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు అనే విషయం తెలుసుకునే సృష్టి స్థితిలీలు చేసేవారు, సృష్టి నిర్వహించేటటువంటి అధికారం కలిగే దేవతలు కూడా ఆ శక్తిని అనుసంధానం చేసుకుని చేస్తున్నారు అన్నారు ఇక్కడ. అంటే మనకు లోకాన్ని రక్షించడం దేవతలు చాలామంది ఉన్నారు. ఈ దేవతలందరూ శివశక్తిని పొందే చేస్తున్నారు. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి. ఇక్కడ హరిహర విరించి వచ్చింది. హరి అంటే నేను చెప్పక్కర్లేదుగా, విష్ణువు. హర ఎవరు? విరించి బ్రహ్మ. ఇక్కడ మీరు గమనిస్తే పైన శివ చెప్పారు కదా, మళ్ళీ ఇందులో ఈనాడు పైన శివ చెప్పాక మళ్ళీ హరిహర విరించి ఆదిభిహి. ఆదిభి అన్నవాడే మిగిలిన దేవతలందరూ. ఎందుకంటే అందరి పేరు చెప్తే ఎవరి పేరు మర్చిపోతాం అని ఆదిభిహి అని సరే, చాలా బాగుంది ఎక్సెట్రా. కానీ వీళ్ళు ముగ్గురిని ముందు చెప్పారు. సృష్టి స్థితి లయ ప్రధానం కనుక ముగ్గురిని చెప్పారు. కానీ శివ అనే అక్కడ చెప్పబడేవాడు ఈ ముగ్గురిలో ఒకడు కాడు. హరిహర విరించి అని చెప్పకుండా హరిహర విరించులుగా సృష్టి స్థితి లయ అప్పుడు ప్రకటింపబడుతున్నారు కదా. సృష్టికారణుడుగా బ్రహ్మ, స్థితికారణుడుగా విష్ణువు, లయకారకుడుగా హరుడు. కానీ నిజానికి మూడు కాకుండా ఉన్నప్పుడు, మూడు చేస్తే కదా మూడు పేర్లు పెట్టారు. మూడు చేయనప్పుడు ఆయన పేరేంటి? శివ. అది శుద్ధ బ్రహ్మ,
సృష్టి స్థితి లయలకు ముందున్నవాడు. దీన్ని బట్టి మూడికి ముందున్నవాడు శివుడు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టు, మూడికి ముందున్నవాడు అంటే మూడికి వెనకున్నవాడు. ఇంకా చెప్పాలంటే ముందు వెనక, బ్యాక్, వెనకున్నాడు. కానీ వెనక్కి వెళ్తే మీకు కనిపిస్తాడు వెనక్కి. మూడింటికి వెనకున్నాడు అంటే సృష్టి స్థితి లయలకు వెనకున్నాడు. ఆయన ఉంటేనే సృష్టి స్థితి లయ, అంతే కదా. వంట వండారంటే వంటకు ముందు ఒకరు ఉన్నారని కదా, ఉంటేనే కదా వంట వచ్చింది. కనుక వంటకు ముందు ఉన్నట్లే సృష్టికి ముందు ఉన్నాడు ఆయన. ఆయన పేరు శివుడు. సృష్టి స్థితి లయకు ముందే ఉన్నాడు కనుక మూడు క్రియలకి ముందున్నాడు, ముల్లోకాలకి ముందున్నాడు, మూడు కాలాలకి ముందున్నాడు, మూడు గుణాలకి ముందున్నాడు, మూడు అవస్థలకి ముందున్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు మూడు ముందున్నాడు, వెనకున్నాడు. పోనీ అలాగే స్థూల సూక్ష్మ కారణాలకి వెనకున్నాడు. ఆ వెనకున్నవాడు వల్ల ఈ మూడు ఉన్నాయి. ఆయన మానాన ఆయన, ఈ వీటి మానాన్ని వీలేవు. అదొకటి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత రంధమైన రహస్యం అండి. మూడింట్లో ఉన్నాడు, మూడింటి మించిపోయి ఉన్నాడు ఇక్కడ. కానీ ఎవడు మూడింట్లో ఉన్నాడో వాడు మూడింటిని మించిపోయి ఉన్నాడు. మూడింటిని మించిపోయి ఉన్నాడు కనుక ఆయన తెలుసుకోవాలంటే మూడింటిని దాటి చూడు, మూడింటితో కలిపి చూడుకు. ఆ మూడు అణిగిపోతే కానీ ఆయన తెలియబడ్డు. అదే పురమతితు, త్రిపురములు తొలగిన తర్వాత తెలియబడవాడు. అది దాని అర్థం అండి ఇక్కడ. అంటే మూడు పట్టణాలు నశించిపోతాయంటే ప్రవచనానికి ఎందుకు వచ్చామని భయం వేస్తుంది. శరీరం నశించిపోతుంది అంటున్నారండి అంటే శరీరం నేననే అజ్ఞానం నశిస్తుంది. అది మూడు శరీరాలు నేననే అజ్ఞానం నశించాక ఈ శరీరంలో ఉన్న ఏం బాధ లేదు. ఈ శరీరం అంతా శివశక్తి స్వరూపమే తెలుస్తుంది. అవతల కనబడుతున్నది శివశక్తే, కానీ జగమంతా శివశక్తే. అది తెలిస్తే కలిగే ఆనందం ఉన్నదే ప్రహ్లాదుల్లా ఆనందిస్తాడు. నందతి నందతి నందత్యవ, మొత్తం అదే. కానీ సర్వ బ్రహ్మాండాల్లోనూ పంచకోశాల్లోనూ అండ పిండ బ్రహ్మాండాలు అన్నింటిలోని కూడా శివశక్తి తప్ప మరొకటి లేదు. కానీ మళ్ళీ వాక్యం చెప్తున్నాం, శివశక్త్యాత్మకం విద్ధి జగదేత చరాచరం. ఈ సూత్రమే మొత్తం మన తత్వజ్ఞానాన్ని అందిస్తుంది. ఇలా శివునికి నమస్కారం చేసుకుంటూ ఏక ఏవ శివ సాక్షాత్ సత్యజ్ఞానాది లక్షణ వికారరహిత శుద్ధ స్వసత్యా పంచధా స్థిత. ఇది మరొక ఉపనిషత్ వాక్యం తీసుకుంటున్నాను. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక వాక్యం ఇది కూడా ఇందాక చెప్పింది బాగా అర్థమైపోతే ఇది అర్థమవుతుంది. ఏక ఏవ శివ, శివుడు ఎప్పుడు ఒక్కడే. ఏకో శివ, ఇందాక చెప్పినట్టు త్రిగుణాతీతమైన బ్రహ్మము ఎప్పుడూ ఒకటే. ఏక ఏవ శివ సాక్షాత్, సాక్షాత్ అంటే నేరుగా స్పష్టముగా శివుడు ఒక్కడే. ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి. సత్య జ్ఞాన ఆది లక్షణ, సత్యము జ్ఞానము మొదలైన లక్షణాలు శివుడికి ఉంటాయి. మరి ఆయన ఏంటో తెలియాలి కదా మీకు. లక్షణం చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? తీయగా ఉంటుందో పుల్లగా ఉంటుందో చెప్తే ఒక ఐడియా ఉంటుంది. కానీ శివుడు ఒక్కడే ఉన్నాడు అంటే మనకు తెలియాలి కదా. ఆయన లక్షణాలు చెప్తున్నారు. సత్య జ్ఞాన ఆది. ఇప్పుడు నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. సత్యము అంటే మూడు కాలాల్లో నశించదు, మూడింటికి అతీతం కదా. మూడు కాలాల్లోనూ నశించదు, కాలానికి అతీతం. అంతేకాదు శాశ్వతం, శుద్ధం, అదంతా సత్యం. జ్ఞానం అంటే మహా చైతన్య స్వరూపం అది. అదే మూడు కాలాల్లో అంటే చాలా కాలం నశించకుండా బండరాళ్ళు ఉంటాయి, ఏం లాభం అంటే ఇక్కడ. కనుక అది అలా పడి ఉండలేదు. అది ఎప్పుడు ఉండేది, ఎప్పుడు జ్ఞానంతో ఉంటుంది. చైతన్యమే దాని లక్షణం, మరొకటి కాదు. అందుకే ఇప్పుడు ఏమైంది, సత్యం జ్ఞానం ఆది అన్నాడు. ఆది అన్న మాటలో మీరు ఎన్నో కలుపుకోవచ్చు. ఆది అంటే ఆనందం, సత్యం జ్ఞానం ఆనందం, అనంతం, లెక్కలేనిది, ఇన్ఫినిటీ. అది శివుడి యొక్క లక్షణాలు. అనంతం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆది లక్షణ. ఈ ఆది లక్షణాలు చెప్పడానికి ఉపనిషత్తులు పుట్టాయి. ఎన్ని రకాలు చెప్తుంది కదా పరమాత్మ గురించి. ఇవన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుంటే పరమాత్మ సహస్రనామాలు తయారు చేయొచ్చు. మళ్ళీ కుంకుమ పూజ చేయాలి, బిరుదళాలు పూజ చేయాలి, తయారైపోతారు. కానీ అక్కడ తలంచుకోవలసినది పరమాత్మని అర్థం చేసుకోవడానికి వాడు చెప్తున్నాడు. వేదాంతాస్త్రం రెండింటి కోసం వచ్చిందండి. పరమాత్మ కాని దాన్ని తోసేయడానికి, పరమాత్మను పట్టుకోవడానికి వచ్చింది. ఇది తోసేయాలి, పట్టుకోవాలి. కానీ తోసేయడం గురించి ఎక్కువ తెలుసుకుంటూ కూర్చోకూడదు. ఇది వదిలేయి అంటే ఏది వదిలేయాలండి అంటాడు. దాన్నే ఆలోచన చేస్తున్నాడు కర్మ. వదిలేయాల్సిన ముందు తెలుసుకోవాలి. అనాత్మ విషయాలు తీసేయాలి. ఇది కాదు, వీటిలో ఏది ఉందో అది పట్టుకోగలగాలి. దాని లక్షణాలండి సత్యం, జ్ఞానం, అనంతం, సాక్షి అంటే వీటన్నిట్లో ఉంటుంది. కానీ వీటి వికారాలు ఏవి అంటుంది. ఇందాక చెప్పేమే, శరీరాలు మారిపోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాం, తర్వాత ఆనందిస్తూ ఉంటాం. కానీ అందులో వ్యాపించిన చైతన్యం ఇవేవి అంటాం. అది లేకపోతే వీటికి ఏవీ లేవు. అందుకే దాన్ని సాక్షి అన్నారు. ఎన్ని పేర్లు చూడండి. చేత, చైతన్య స్వరూపం, కేవలమైనది అంటే అదొక్కటే ఉంది. సాక్షి, చేత, కేవలో, నిర్గుణశ్చ, ఇవన్నీ కూడా సత్యజ్ఞానాది లక్షణ. దానికి కలిపి ఒకటే పేరు శివ. ఏక ఏవ శివ సాక్షాత్ సత్యజ్ఞానాది లక్షణ. ఆయన వికారరహిత, అది ఒకటే. వికారం అంటే అనేక మార్పులు చెందుట, అది లేదు ఆయనకి. శుద్ధ,
ఆ భావం వింటూ ఉంటేనే ఒక్కసారి శుద్ధుడని తలంచుకుంటేనే బాగుంది కదా, తలంచుకున్నప్పుడే శుద్ధత్వం వస్తుంది అక్కడ. వికారరహిత శుద్ధ అతడు స్వశక్త్యా పంచధా స్థిత. ఇక్కడ అతడు తన శక్తితో 5గా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిందండి, ఒక్కడే ఆయన యొక్క శక్తి వల్ల అనేకం అయ్యాడు కదా, అనేకం 5. ఈ 5తోనే మొత్తం నడుపుతుంది. ఈ ఒక్క శ్లోకం ఆధారంగా శివశక్తి తత్వం అంతా మళ్ళీ చెప్పబడుతుంది. ఇది ఉపనిషత్తులో చెప్పబడుతున్నటువంటి గొప్ప మాట. శరభ ఎప్పుడైనా విన్నారా? శివుడికి శరభేశ్వరుడు అని ఒక రూపం ఉంది, మహా ఉగ్రంగా ఉంటుంది, సింహం కంటే గొప్పదిట. దానికి ఉపాసనా పద్ధతి ఉంది. మళ్ళీ శరభమంత్రం చెప్తారా అని వస్తారేమో కానీ శరభ అనుకోండి చాలు. శరములు అంటే బాణాలు, భా అంటే ప్రకాశించేది, కానీ శరము అంటే నశించే లక్షణము కలిగినది. ఏమిటి అంత ఆలోచిస్తారమ్మా? ఎక్స్పీరియన్స్తో చెప్పాలి కదా. నశించే లక్షణం కలిగిన శరీరం. దీనిలో ఇప్పటికే చాలా రికార్డు ఉంది. బాల్యం నశించింది, యవ్వనం నశించింది, ఇంకోటి నశించడానికి సిద్ధంగా ఉంది. కానీ నశించే లక్షణాలు ఉన్న వాటన్నిటిని ఏమనాలి? శరమనాల్సిందే. ఈ శరముల్ల భ ప్రకాశిస్తూ చైతన్య స్వరూపం అడున్నాడో వాడు శరభ. ఇది తెలుసుకోండి. శరేషు భాతి, అంతేగాను ఆయనే భాసయతి, వీటి ప్రకాశింపజేస్తున్నాడు. ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఇది శరీరం ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అనిపిస్తేనే కదా తలూపం. ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నట్టు అనిపించడానికి కారణం చైతన్యం, తల కాదు. ఊపడానికి తల ఉండాలి, కానీ తలలో చైతన్యం లేకపోతే ఊపలేవు కదా. తల పోయినా చైతన్యం ఉంటుంది, అదే ఆశ్చర్యం. కనుక శరములు జీర్ణించే లక్షణము కలిగిన శరీరములో ప్రకాశ వస్తువుగా వదింది, అది శరభ. అతడు పంచధా 5 అయ్యట. దేనితో? స్వశక్త్యా, అక్కడుంది, తన శక్తితో 5 అయ్యాడు. కనుకనే శివుడు పంచముఖుడిగా చెప్పబడుతూ 5 ముఖాలతో ప్రకాశిస్తున్నాడయ్యా. ఈ 5 ప్రపంచంలో ఉన్నాయి. నేను చెప్తాను, మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి. పంచభూతాలు ఎన్ని? పంచభూతాలు ఎన్నండి? అంతే కదా, పంచభూతాలు. వాటికి పంచతన్మాత్రలు ముందుంటాయి. ఏమిటవి? శబ్దస్పర్శ రూపరసగంధాలు. అంతేకాదు, ఈ భూతాలతో పంచతన్మాత్రలు అనుభవించడానికి గాను తయారైన ఇంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ పని చేయడానికి లోపల ప్రాణాలు మళ్ళీ పంచ. ఎన్ని అయ్యాయి? 5 మొత్తం. అంటే 5. ఒక్కొక్కటి 5 గుర్తులుగా తీసుకుంటే మళ్ళీ 5గా. కానీ జగత్తంతా 5 చెప్పేశారు. మొత్తం 5, అది ఒక్కటే. ఏకః స్వశక్త్యా పంచధా స్థిత. ఇది ఈ సూత్రం గుర్తుపెట్టడం. ఒకడు తన శక్తితో 5 అయ్యాడు. మొత్తం ఇది. అదే 5 ముఖాలు. ఎందుకంటే 5 ముఖాలంటే, ముఖము అంటే దేని ద్వారా మనం ప్రపంచంతో చూస్తామో, ప్రపంచాన్ని చూస్తామో, ప్రపంచంతో మనల్ని చూస్తాం, ముఖము కదా. శివుడు 5 ముఖాలతో ఉన్నాడంటే ఈ 5 ఆయన ఉన్నాడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణేంద్రియాలు, ఈ 5 శివుడు ముఖాలే. లోపల ఆత్మ అనే శివుడికి 5 ముఖాలే. తెలుసుకోండి, ఇక్కడ 5 ముఖాల ద్వారానే ఆయన మొత్తం నడుపుతున్నాడు. ఇవి చూస్తుంటే ఎందువల్ల అలా చేయగలుగుతున్నాడు? స్వశక్త్యా పంచధా స్థిత. ఈ మాట చెప్పానండి, పంచధ. ఇప్పుడు ఇన్ని పంచధ అయ్యే కదా, మరొక్క పంచధ చెప్పాను. ఇన్ని తెలుసుకున్నారు కదా, మరొక్కటి వేస్తే ఏం పోయింది? తింటూ ఇంత తిన్నాక ఒక్కటి తినండి అన్నట్లుగా మరొక్క పంచధ చెప్పేస్తాను. మనం చెయ్యలేని పని ఈశ్వరుడు చేస్తాడు, మనం చేయలేని పని దాన్ని చేసేవాడు ఈశ్వరుడు. ఒప్పుకుంటారు. ఇందాక 3 పనులు చెప్పా. ఏంటది? సృష్టి, స్థితి, లయ. మరో 2 ఉన్నాయట, బంధం, మోక్షం. ఈ 2 చెప్తాను. ఇవైనా మనం చేయగలమో చెప్తాం. మనం చేయగలిగితే అంటే బంధం అంటే మనం కట్టేయడం, మోక్షం అంటే మనం విప్పేయడం. ఇది కాదు. బంధం అంటే జనన మరణ పరంపరలో తిప్పడం బంధం. సంసారంతో అనుబంధం ఏర్పరచడం బంధం. సంసారం అంటే ఈ దేహము, నా వాళ్ళు, నా ఇంకా వీళ్ళ మీద మోహం చావక మళ్ళీ పుట్టడాలు, ఇవన్నీ కలిపి బంధం అంటారు. మోక్షం అంటే వీటికి అతీతమైనటువంటి కైవల్య స్థితి. 2. ఈ బంధము మనం ఎవడు ఇవ్వలేడు, మోక్షం ఎవడు ఇవ్వలేడు. మనం చేసే కర్మలకు అనుగుణంగా ఈశ్వరుడి సృష్టి, స్థితి, లయ, బంధం కలిగిస్తాడు. యోగ్యులైన వారికి మోక్షం కలిగిస్తాడు. కానీ ఇప్పుడు మనకు తెలిసిపోయి 5 ఆయనే తప్ప ఎవరు చెయ్యలేరని తెలిసిపోయింది కదా. అలాగే టైం అయిపోయింది, నొప్పేసుకుందాం అనుకుంటున్నారు. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచిస్తే 5 ఆయనే చేయగలరు కదా. ఇప్పుడు ఆలోచించండి. మొట్టమొదటి శివుడు పంచధ అంటే 5, సృష్టి అంటే 5 మరొకట్లు. అంటే సర్వజగత్తు సృష్టింపడిన స్థితి, లయ. తర్వాత ఇదంతా ప్రళయకాలంలో లీనమైపోవడం, కనబడదు, కనుమరుగొకట. తిరోధానం అంటే కనుమరుగొకట, బంధం. మళ్ళీ సృష్టి ఆరంభంలో బయటకు వస్తున్నాను, ఎక్కడ పోయో తెలియదు. అరే పంటలు పండిస్తారు సీజన్లో, జొన్నలు ఇవన్నీ పండుతాయి. సీజన్ అయిపోయాక మరి కనపడవు, పంట పొలాలన్నీ కోసేసి ఉంటాయి. మళ్ళీ సీజన్ అప్పుడు మళ్ళీ వస్తాయి. అంటే ఆవిడ విత్తనాలను భద్రపరిచాడు అనమాట. అలాగే ప్రళయకాలంలో జగత్తుకి సంబంధించిన కర్మ బీజాలన్నీ భద్రపరిచి మళ్ళీ జగత్ ప్రారంభమైనప్పుడు వాటిని సృష్టిలోకి ప్రసరింపజేసేవాడు ఈశ్వరుడు. కనుక ప్రళయకాలంలో మరుగుపరుస్తాడు, సృష్టికాలంలో తిరిగి చూపిస్తాడు.
అనుగ్రహ అన్నారు ఇక్కడ. అనుగ్రహం అంటే ఇదివరకు సృష్టిని అనుసరించి గ్రహించువాడు. కనుక ఇది చూస్తారు కదా బయట. మన లోపల కూడా పొద్దున్న లేవగానే సృష్టి ప్రారంభం, మధ్యాహ్నం వరకు ఇదిగో ఇప్పుడు సృష్టి స్థితి, ఇప్పుడు కంటిన్యూ. ఇంటికి వెళ్ళి పడుకుంటే లయం. ఇంటి దాకానండి అంటే నేను చెప్పలేను, కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే లయమే కదా. ఆ లయంలో నిద్రపోయిన తర్వాత ఇదంతా ఎక్కడికి పోయింది? కనుమరుగైపోయింది మొత్తం. మళ్ళీ పొద్దున్న లేచారు టక్మని. లేచినప్పుడు ఇదివరకు ఎక్కడెక్కడ ఆపలేదు కంటిన్యూ చేస్తున్నారు. అది అనుగ్రహం. చూసారా, ప్రతి వారిలో 5 ఉన్నాయి, ప్రతి చోట 5 అయితే ఉన్నాయి. అందుకే పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారని చెప్పడం కాదు, ఆలోచిస్తే అద్భుతం అనిపించే మతం పేరు హిందూ మతం. మీకు ఆలోచించే ప్రక్రియను చెప్తామని శాస్త్రం అని అంతే. ఇక్కడ ఆలోచించే పంచధా శివ ఏక స్వశక్త్యా పంచధా స్థిత. మళ్ళీ ఆ సూత్రంలోకి వెళ్తున్నాం. ఇందాకేం చెప్పాం? శివశక్త్యాత్మకం జగత్ అయిపోయింది. ఇప్పుడేం చెప్తున్నాం? ఒక్కడు. ఆ ఒక్కడు లక్షణం ఏంటి? సత్యజ్ఞానాది లక్షణ వికారరహిత శుద్ధ స్వశక్త్యా పంచధా స్థిత. ఏం ఉపనిషత్ వాక్యం అండి ఇక్కడ? అలాంటి నిర్మలుడైన పరమాత్మ తన శక్తితో అనేకం 5 రకాలు అయ్యాడు. ఈ 5 పనులు ప్రధానం: సృష్టి, స్థితి, సంహార, బంధ, మోక్ష. వీటికి మరి 2 పేర్లు తిరోధానం, అనుగ్రహం అని. కానీ ఈ 5 పనులు ఈశ్వర కృత్యములు. ఈ 5 కృత్యాల్లోంచి 5 భూతాలు వచ్చాయి. ఇది గమనించవలసినది. అందులో సృష్టి అనేది భూమికి, స్థితి అనేది జలానికి, జలం లేకపోతే స్థితి లేదు, సంహారం అనేది అగ్నికి, వాయువు తిరోధానం లేదా బంధం అనే కృత్యానికి, అనుగ్రహం ఆకాశ లక్ష్యం. 5 కనుక పంచకృత్యాల నుంచి పంచభూతాలు, వాటికి సంబంధించిన గుణాలు, శబ్దస్పర్శ సుగంధాలు, వాటిని అనుభవానికి తెచ్చే ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవి నడపడానికి పనికొచ్చే ప్రాణాలు పంచ. కనుక అన్నీ కూడా పంచకృత్యాల నుంచి వచ్చేయలేదు కదా. ఈ పంచకృత్యాలు చేసేవాడు ఒక్కడే. కనుక సృష్టి, స్థితి, లయలు 3 చేయట్లేదు, ఒక్కడే 3 చేస్తున్నప్పుడు 3 పేర్లు. ఇంకా 2టికి కూడా పేర్లు ఉన్నాయి. సృష్టి, స్థితి, లయ అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర. మరో 2 మహేశ్వర, సదాశివ అన్నారు. కనుక ఒక్కడే 5 అయ్యాడు. ఈ 5, 1 ఈ 2టి మధ్యలో ఉన్న స్థితి శక్తి అండి ఇక్కడ. కనుక స్వశక్త్యా పంచధా స్థిత. కానీ జగత్తంతా 5 కదా. ఇప్పుడు గమనిస్తే ఈ 5 లేనిది ఎక్కడ? ఈ 5 జరగనిది ఎక్కడ? అణువు మొదలు బ్రహ్మాండంలో కూడా జరుగుతున్నాయి. ఆ మాటకు వస్తే ఇప్పుడు చెప్పిన అనాలిసిస్ మీరు కొంచెం ఆలోచిస్తే ఇన్ ఎవరీ ఆటం ఇదే జరుగుతుంది. పంచకృత్యాలు జరుగుతున్నాయి. అవునా లేదా చెప్పండి? ప్రతి చోట. పైగా అక్కడ శివశక్తి అందు ఉన్నది అనడానికి ఆధారం ఏమిటంటే ఇదేది నువ్వు తయారు చేసుకోలేవు, దాంట్లో స్వతసిద్ధంగా ఉంది. అగ్నిలో తగలబెట్టే శక్తి ఎవరు? దాహం తీర్చే శక్తి నీటిలో ఎవరిచ్చారు? భూమికి ధారణా శక్తి ఎవరిచ్చారు? అన్నిటినీ తనలో పొదుపుకునే శక్తి ఆకాశానికి ఎవరిచ్చారు? వీచి ప్రాణాన్ని ఇచ్చే శక్తి వాయువుకి ఎవరిచ్చారు? ఇలా అడిగే ప్రశ్న ఈ తలకాయకి ఎవరిచ్చారు? ఆలోచిస్తూ ఉంటే ఇదంతా శివశక్తేగా. కనుక దేవుడున్నాడో లేడో ఎవడు చెప్పలేడు, కానీ శక్తి ఉందని ఒప్పుకోవాల్సిందే కదా. ఆ ఒప్పుకున్నప్పుడే ఆ నోటితోనే మరొకటి ఒప్పుకోవాలి. ఈ శక్తులు మనం తయారు చేయలేము ఇక్కడ. కానీ ఎవడి వల్ల ఈ శక్తి ఉందో వాడు ఈశ్వరుడు. గదిలోకి వచ్చి ఎంత బాగుందండి కాంతి గోడల నిండా అనేకంటే, ఇంత గోడలపై కాంతిస్తున్న దీపం వైపు ఒక్కసారి చూస్తే ఎలా సరిపోతుందో. ఈ శక్తులన్నీ ఎవడో శివుడిని చూసి 2 కలిపి పట్టుకో. అంతేగాని కాంతిని తెరుచుకోవడానికని గోడలు పగలగొట్టక్కర్లే. అలాగే కుర్చీలు తీసి ఎక్కడో పెట్టి ఎక్కలు మీరందరూ ఖాళీ అయిపోండి కాంతిని చూస్తాం అనక్కర్లేదు. ఆ కాంతి దీపాన్ని తెలివితో మనం కూర్చుంటే చాలు. కానీ ప్రపంచంలో ఏది మార్చక్కర్లేదు. ప్రపంచంలో ప్రతిదీ శివశక్తి స్వరూపంలో దర్శిస్తే చాలండి. ఇక్కడ అదే శివశక్తి దర్శనం. అది చేయించడానికి పెద్దవాళ్ళు మనకు అనేక రకాల ప్రక్రియలు చెప్పారు. ఏది చూసినా శివశక్తే. ఇంతవరకు దృశ్య ప్రపంచంలో శివశక్తి, పంచభూతాల్లో శివశక్తి అంటే పంచభూతాలు చూడండి ఎప్పుడు చెప్పండి. ఇక్కడ అన్నీ 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 శివశక్తి వలిస్తాలే. ఇది తెలిసాక నేననేది ఏమైపోయింది? అహం అదే అయిపోయింది. అప్పుడు అహం బ్రహ్మాస్మి అయిపోయింది. ఇవన్నీ విడిచిపెట్టి అంటే అహమిత్యేవ విభావయే భవానీ అహం. మళ్ళీ అహం వచ్చింది చూసారా? అదే పురమతితురాహో పురుషిక అని అద్భుతంగా తెలియజేశారు ఇక్కడ. కనుకనే పిండాండంలో కానీ బ్రహ్మాండంలో కానీ, పిండాండములు చరములు, బ్రహ్మాండము అచరము. కానీ పిండాండ బ్రహ్మాండం అంతా శివశక్త్యాత్మకం. శివుడు శక్తితో పంచధ ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తున్నాడు. ఇది శివశక్తి సందర్శనం మొదటి రోజు అయింది. కనుకనే ఆ శివశక్తి అనుగ్రహం లేకపోతే ఈ బ్రహ్మాండంలో అగ్ని అనబడేవాడు, వాయువు అనేవాడు, వరుణుడు అనేవాడు ఎవడూ లేడు. కనుకనే హరిహర బ్రహ్మాదిభి అని చెప్పడంలో హరిహర విరించాదిభి అనే మాటను అంత చక్కగా చెప్పాడు. కనుక అంత పరమేశ్వరుడు కూడా శక్తి లేకపోతే ఇవేవి చేయలేడు కదా. అందుకే ఆ శివుని యొక్క శక్తిని అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి, అలాంటి శక్తిని స్తుతించాలి అంటే అందరూ చేయగలరా అండి?
ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. ఏ పుణ్యాలు లేనివాడు నమస్కరించడానికి కానీ స్తోత్రాలు చేయడానికి కానీ ఎలా సమర్థుడు అవుతాడమ్మా అన్నారు. అలాంటి శక్తిని ఆరాధించాలంటే వెనకాల పుణ్యాలు ఉండాలి. పుణ్యం అంటే పవిత్ర కర్మల బలం పుణ్యం. అలాంటి పవిత్ర కర్మలు గతంలో చేసినట్లు అయితేనే ఇప్పుడు ఆ శక్తిని నమస్కరించాలని స్తోత్రం చేయాలని బుద్ధి పుడుతుంది. బుద్ధి పుట్టడం ఒకటి, చెయ్యడం ఒకటి, చేసే శక్తి ఉండాలి కదా. భగవత్వాలు మొదలే చెప్పారు, ఇవాళ నీకు సౌందర్య స్తోత్రం చేస్తున్నామంటే నా వల్ల కాదమ్మా అని మొదలే చెప్పారు. ఇక్కడ ఎందుకంటే నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా అనేక జన్మల పుణ్య విశేషాలు ఉంటే కానీ లభించదు కదా. ఎందుకంటే శక్తి లేనిది ఏది చేయలేం కదా. అందుకే దేవాదులు కూడా స్తుతిస్తారు. అందుకే దేవాదుల చేత ఆరాధింపబడేటువంటి ఆ పరాశక్తిని నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా వెనకాల పుణ్యబలం ఉండాలి. ఎందుకంటే కోట్ల కొద్ది జీవులు ఉన్నారు జగత్తులో. ఎంతమందికి స్తోత్రించే బుద్ధి ఉంది, ఎంతమందికి నమస్కరించే బుద్ధి ఉంది, ఆ ఉన్న వాళ్ళలో ఎంతమంది చేయగలుగుతున్నారు. పైగా ఊరికినే పదం కాదు, ప్రణంతం అన్న మాటలోనే త్రికరణాలు కలిపి చేసే నమస్కారానికి ప్రణతి అని పేరు. నతి అంటే నమస్కారం, ప్రణతి అంటే అది. అక్కడ నతిరియం అన్నాడు, ఇక్కడ ప్రణంతం అన్నాడు అది ఇక్కడ. అందుకే నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా తల్లి పుణ్యాలు ఉండాలి కదా అన్నాడు. అంటే నాకు ఎన్నో పుణ్యాలు ఉన్నాయి కనుక స్తోత్రం చేస్తున్నాను అన్నారు శంకరులు. నాకు పుణ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ శక్తి లేకపోతే దేవతలు కూడా ఏమీ చేయలేరు కనుక ఆ శక్తిని ఇచ్చి నేను స్తోత్రం చేసేటట్టు చెయ్యమ్మా అని అత్యంత వినయంగా అన్నారట. అదేమి చిత్రమో కానీ శివశక్తి ఎప్పుడు వాళ్ళిద్దరిని మర్చిపోకూడదు. శక్తి శివుడు ఇద్దరిని కలిపి చేసే ఆరాధన అత్యంత ఉత్కృష్ట ఆరాధన. అందుకే వాళ్ళిద్దరి సామరస్యం తెలిసి చేసే ఆరాధన. సామరస్యానికి మంచి పదం ఏదుందా అర్థం కావడానికి అంటే ఒకటి దొరికింది, హార్మనీ. హార్మనీ అంటే మీకు తెలుసు కదా, ఒక రెండిటి యొక్క సమరస స్థితి. రెండు పొసగకపోతే అంతా దెబ్బతినేస్తుంది. ఆ రెండు ఒకదానికి పొందిక పొసగడం హార్మనీ. అంటే రెండు ఒకే ట్యూన్లో ఉండాలి, ఏకీభవించి ఉండాలి. ఇక్కడ ఆ ఏకీభవించడం పెద్ద కష్టం అండి హార్మనీ. ఆ హార్మనీ ఎవరి దగ్గర కనబడుతుందంటే శివశక్తుల దగ్గర హార్మనీ ఉంది. ఇద్దరు కలిసి అంత అన్యోన్యంగా ఉంటారు. హార్మనీకి మరొక భావమే అన్యోన్యం, అన్యోన్య భావన. అందుకే ఎవరినైనా దంపతులను ఆశీర్వదించినప్పుడు శివపార్వతుల్లో ఉండాలంటారు. అదేమిటో వాళ్ళ పేర్లే చెప్తాం. ఆది దంపతులు, ఆఖరికి పెళ్లి చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి కూడా సనాతనులైన ఉమామహేశులను మిమ్ము పురాణ దంపతుల అంది ఇక్కడ. వాళ్ళిద్దరికి ఆ సామరస్యం అండి. అది ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలంటే వాళ్ళిద్దరిని పూజిస్తే సామరస్యం ఇంట్లో వస్తుంది, హార్మనీ. ఎందుకంటే ప్రతివాడు తనకి జగత్తుగా హార్మనీ కుదరినప్పుడు కోపాలు, తాపాలు, ద్వేషాలు, బాధలు. ఇంట్లో పరస్పర హార్మనీ కుదరకపోతే ఇంట్లోనే హార్మనీ పెట్లు మోగుతాయి, చాలా బాధాకరంగా మనకు తెలిసినవే. కానీ హార్మనీ ఉంటే హాయిగా ఉంటాం. సామరస్యమే శాంతికి హేతువు. ఆ సామరస్యం, వీళ్ళిద్దరి సామరస్యాన్ని ఎవడు ఉపాసిస్తాడో వాడికి సామరస్యం తెలుస్తుందన్నాడు. సామరస్య ఉపాసన చేయాలండి. ఇంత శరీరంలో ఏ చైతన్య రూపం తిరుగుతోందో అది నా లోపల ఆత్మరూపుడైన సదాశివునిదే అని తెలుసుకుంటూ ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఏ శరీరం కాదు అనడం కాదు, శరీరంలో కూడా ఆత్మ యొక్క చైతన్యాన్ని, బయట ప్రపంచంలో ఆత్మ యొక్క చైతన్యం చూసి ఆత్మ వేరు చైతన్యం వేరు కాదు, ఉన్నదంతా శివశక్తే, నాతో పాటు విశ్వమంతా. అప్పుడు ఏకత్వ దర్శనం వచ్చిందా లేదా? ఆ భావంలోకి వెళ్ళి ఆ సమరస పరానంద పరయోహో. మళ్ళీ సౌందర్యలహరిలో సమరస పరానందం అని వేశాడు. ఇద్దరు కూడా సమరసం, రసం అంటే అనుభూతి, ఏకానుభూతి. ఎప్పుడైనా ఆనందం ఆ సమరసంలో ఉంటుందండి. ఏకానుభూతిలోకి వచ్చినప్పుడే ఆ ఆనందాన్ని అనుభవించగలం. ఇప్పుడు ధ్యానం మనసు ఉంటే ఏంటో ఉంటుంది. రెండు కలిసి ఒకదానికి వెళ్తే అంత ఆనందం అండి. కానీ హార్మనీలో అదే భార్యాభర్త సమరస స్థితిలో పొందే ఆనందం చాలా విశేషమైనది. కానీ సమరస స్థితి మనకు కలగాలి అంటే సమరస స్థితి ఎవరి దగ్గర సహజంగా ఉందో, స్వాభావికంగా ఉందో, శాశ్వతంగా ఉందో వాళ్ళని ఆరాధిస్తే చాలు. వాళ్ళెవరు అంటే వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు. అందుకే ఒకరి పక్కన ఒకరు కూర్చున్న రూపం ఉంటే ఉండవచ్చుగాక, ఒకరిలో ఇద్దరు ఉండడం అనే రూపం ఒక అత్యద్భుతం అండి. అది అర్ధనారీశ్వర స్వరూపం, సమరస రూపం అక్కడ కనబడుతుంది. ఈ సమరస స్థితిలో ఇద్దరు ఒకడు ఇద్దరుగా కనబడడం, ఇద్దరు ఒకటిగా అనిపించడం. ఇందాక ఆమె అన్నాం, ఒకడే ఇద్దరు ఎట్ట. దీనికి మళ్ళీ మనకు ఉపనిషద్వాక్యములు, దాని నుంచి ధర్మశాస్త్ర వాక్యాలు కూడా ఏం చెప్తుందంటే సృష్టికి పూర్వం మళ్ళీ ఒక్కడే ఉన్నాడుతోనే ప్రారంభమవుతుంది, ఏంటో తెలియదు. తర్వాత అనేకం వచ్చాయి, ఒకటి నుంచి దూరంగా అనేకం లేవు, ఒక్కడు తన శక్తితో అనేకముగా అయ్యాడు. ఆ సూత్రం అలాగే మాటికి ఎందుకు చెప్తున్నానంటే గుర్తుండిపోతుంది. ఏం చెప్పారండి అంటే ఆ మాట కూడా చెప్పిన ఒక్కడు ఎన్నో అయ్యాడు. పోనీ అది గుర్తున్నా నాకు చాలా సంతోషం. అనేకంగా కనబడుతున్న వాటి యందు ఒకడే తన శక్తితో ఉన్నాడంటే ఇంకా అనేకం వదిలి ఒకడు శక్తి మిగిలిపోయారు కదా, అది తెలుసుకోవాల్సింది. కనుక అద్భుతమైన స్వరూపం ఒక్కదానిలోనే ఇద్దరు ఉన్నారు.
అది ఇద్దరుగా అవ్వలేదుట. ఏకాకీన రమతే సహ తం ద్వేధా విభజ్య. ఈ మాట శాస్త్రాలు కనబడుతుంది. మనుస్మృతులు కూడా చెప్తాడు ఈ మాట. అంటే ఒక్కడున్నవాడికి వాడికి ఏం తోచలేదుట. అందుకు తనను తాను అనేకం చేసుకున్నాడు. ఏది తోచలేదు కానీ ఇంకోటి పిచ్చి కొట్టుకోవడానికి ఇంకోటి లేదు కదా, ఉన్నది ఒకడే కనుక ఆయన తన శక్తితో ఒక్కసారి అనేకం కాగలిగాడు. అలా అవుతాడండి అంటే కృష్ణ పరమాత్మకు అవతరించినప్పుడు ఒక్కడు 16,000 రూపాయలతో లేడు, కానీ 16,000 అయినా అలా భగవంతుడిది అలాంటి శక్తి ఉంది. అది ఎలాంటిదంటే మాయావీవ విజృంభయత్యత్ మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయ్య. అక్కడ పట్టుకుంటున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే అద్భుతాలు కనబడతాయండి. ఇక్కడ ఒక్కడే అనేకం, అనేకంలో ఒక్కడు. అలా అనేకం అవ్వడం, అనేకంలో ఒక్కడు ఉండడం ఆయన శక్తితో చేస్తున్నాడు కనుక శక్తితో కలిసే ఉన్నాడు. అదే మేము ఇద్దరం విడిగా లేము. మొత్తం విశ్వానంతటిని ఒక్క రూపంలో చూడంటే అదే అర్ధనారీశ్వర స్వరూపం. మొత్తం విశ్వం అందులోనే కనబడుతుంది. జగత్తులో అణువు మొదలు బ్రహ్మాండం వరకు శివశక్త్యాత్మకం కానిది లేదు కనుక వారిద్దరిని కలిపి ఒకే రూపంతో ఆరాధించడం మనకు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఏంటంటే మరీ శరీరంలో సగం ఉండడం పక్కన కూర్చోవచ్చు కదండి వేరుగా. కాదయ్యా, ఇద్దరు కలిసి ఒక రూపంతో ఉంటారు. మహా అయితే సభలో కూర్చోవలసి ఒళ్ళు పెట్టుకుంటాడు. శివకామేశ్వరాంకస్థ అంటున్నాం కదా. ఎలాగైనా వాళ్ళిద్దరి యొక్క అవిభాజ్యతత్వం చూపించడం. అందుకే కేవలం భారతీయ సనాతన హైందవ ధర్మంలో మాత్రమే దంపతి పూజ, దంపతి ఉపాసన అనేది కనబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః. ఇలాంటివి జాగ్రత్తగా వింటే దంపతీ ధర్మం యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది. అలా దివ్య దంపతీ తత్వాన్ని మన సనాతన ధర్మంలోకి తీసుకొచ్చి ఆ దాంపత్య ధర్మాన్ని గృహస్థాశ్రమంలో ప్రధానంగా పెట్టి దాని ద్వారా ధర్మం నిలబడుతుందని చూపించే ఋషి పరంపరకు ఒక నమస్కారం. ఇక్కడ ఆ సమరస స్థితి రాక ఎంత నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం అని కలిసిపోయినా మళ్ళీ 3వ రోజు నుంచి విడిపోవడానికి లాయల దగ్గరికి వెళ్తే సంవత్సరం ఆగాలని నేను వాడు చెప్తూ ఉంటే పడే బాధలు చూస్తున్నాను. ఇక్కడ కారణం ఆ సమరసం లేకపోవడం వల్ల. కనుక ఎప్పుడు ఆది దంపతుల్ని చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకుని పూజించడం అనేది ఒక్కటి అలవాటు చేయిస్తే ఈ సమరస స్థితి తెలిసి ధన్యులమవుతాం. కానీ తాత్వికంగా పార్వతీ పరమేశ్వరులు, ధార్మికంగా పార్వతీ పరమేశ్వరులు, ఉపాసనాపరంగా పార్వతీ పరమేశ్వరులు 3 రూపాలుగా ఇవాళ శివశక్తిని దర్శనం చేశాం. ధర్మపరంగా అనేది ఇంతకే గృహస్థ ధర్మానికి ఆది దంపతీ ధర్మం. దాని ఎందు సమరసం సాధించడం చిన్న విషయం కాదు. ఒకసారి వీడి పడదు, ఒకసారి ఆవిడ పడదు. ఆ రెండు సాధించడం అంటే వివేకం వల్ల, సహనం వల్ల సాధించగలిగితే సంతానం క్షేమంగా ఉంటారు, పరంపర కొనసాగుతుంది. అది ధార్మికంగా శివశక్తి, ఈ ధార్మిక చైతన్యం. ఉపాసనాపరంగా శివశక్తి అంటే మీ ఇష్టం. మహాకామేశ్వరి, కామేశ్వరుడు, మహాకాళి, మహాకాలురు మీ ఇష్టం. ఎలా చూసిన లక్ష్మీనారాయణుడు, మామేశ్వరుడు, ఇదంతా కూడా ఉపాసనాపరంగా. ఇప్పుడు శివశక్తి తత్వాలు ఎన్ని రకాల ఉద్దేశం గుర్తుపెట్టుకెళ్తే చాలు. ధార్మికంగా, ఉపాసనాపరంగా, తాత్వికంగా, ఫిలసాఫికల్ స్టేట్లో అదేమిటో చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క శక్తి జగత్తంతా వ్యాపించడం, శివశక్తులు తప్ప మనకు తాత్విక దర్శనం. 3 కలిపి చూసుకొని 3ంటిని ఒకే రూపంలో చూపిస్తున్న ఆ శివశక్తులకు నమస్కారం చేసుకుంటూ రేపటి రోజున కలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షదపర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాశీక్షేత్రనివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. అన్నపూర్ణాసనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.